Hello students, welcome back to my channel. In this video we are going to discuss about missing characters. Okay, so in missing characters అనేది very important topic for our NMMS exam. Okay, so for NMMS exam లో mainly okay, so mental ability test. Okay, so మన NMMS test లో mainly mental ability test నుంచి 10 marks will be compulsory from this topic. Okay na, so 10 marks is compulsory from this topic. Okay, so this is very important, you have to practice very well. Okay, so let us discuss some questions regarding this topic. Okay, so first question ఏమి ఇచ్చిందండి ఇక్కడ. సో ఒక 2 triangles ఇచ్చిండు. ఓకే, 2 triangles ఇచ్చి ఇందులో 81 ఒక సైడ్ 81 ఇచ్చిండు, ఇంకో సైడ్ 16, ఇంకో సైడ్ 9 అని ఇచ్చిండు. సో మిడిల్లో ఏంటంటే 439 అని ఇచ్చిండు. ఓకే, సో నెక్స్ట్ ట్రయాంగిల్ ఏమి ఇచ్చిందంటే ఒక సైడ్ 64, ఇంకో సైడ్ 49, ఇంకో సైడ్ 100. దెన్ మిడిల్లో we have to find the question mark. అంటే ఇక్కడ మిస్సింగ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో we have to find this question mark place. ఓకేనా, సో ఫస్ట్ చూడండి ఇక్కడ. సో 81, 16, 9 అనేవి ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. ఓకేనా, సో 16 అంటే ఇట్ కెన్ బి రిటన్ as 4 స్క్వేర్ లెక్క రాయొచ్చు. ఓకే, సో 16 ఎలా రాయొచ్చు, 4 స్క్వేర్ లెక్క రాయొచ్చు. నెక్స్ట్ 9ని ఇట్ కెన్ బి రిటన్ as 3 స్క్వేర్, 9ని 3 స్క్వేర్ లెక్క రాయొచ్చు. నెక్స్ట్ 81 కెన్ బి రిటన్ as 9 స్క్వేర్. ఓకేనా, సో 16ని 4 స్క్వేర్, 9ని 3 స్క్వేర్, 81ని 9 స్క్వేర్ లెక్క రాసినాక ఇప్పుడు మిడిల్ నెంబర్ అంటే మధ్యలో ఏదైతే ఉందో ట్రయాంగిల్ మధ్యలో, సో దాన్ని కంపేర్ చేయండి. అంటే ఇక్కడ ఫస్ట్ 4 అంటే ఈ 4 స్క్వేర్ నుంచి 4 తీసుకున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ 3 స్క్వేర్ నుంచి 3 తీసుకున్నాం. దెన్ ఆఫ్టర్ 9 స్క్వేర్ నుంచి 9 తీసుకున్నాం, అంటే 439 వచ్చింది. ఓకేనా, సో ఈ 4 స్క్వేర్ నుంచి 4 రాసినాం, 3 స్క్వేర్ నుంచి 3, నెక్స్ట్ 9 స్క్వేర్ నుంచి 9 రాసినాం. సిమిలర్లీ ఇక్కడ 64, 100 అండ్ 49 కూడా ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. ఓకేనా, సో 64 ఎలా రాయొచ్చు, 8 స్క్వేర్ లెక్క రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ 100 ఇట్ కెన్ బి రిటన్ as 10 స్క్వేర్. నెక్స్ట్ 49 ఇట్ కెన్ బి రిటన్ as ద 7 స్క్వేర్. ఓకేనా, సో ఇక్కడ 8 స్క్వేర్, 10 స్క్వేర్, 7 స్క్వేర్ లెక్క రాసినాం. సో ఫస్ట్ ఎట్ నుంచి ఉంది 4 నుంచి 3, 3 నుంచి 9, అంటే ఆర్డర్ వైజ్ ఎలా ఉంది, యాంటీ క్లాక్ వైజ్ ఉంది. ఓకే, సో ఫస్ట్ 8 రాయాలి. సో 8 తర్వాత 10, నెక్స్ట్ 10 తర్వాత 7. ఓకేనా, సో ఫస్ట్ 8 తర్వాత 10 తర్వాత 7. అంటే మన రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 8107. ఓకేనా, సో మన ఆన్సర్ ఏంటి, రిక్వైర్డ్ ఆన్సర్ 8107 ఇస్ ద మిస్సింగ్ క్యారెక్టర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ 2 సర్కిల్స్ ఇచ్చి 9 ఫస్ట్ ఒక క్వాడ్రెంట్లో ఏమి ఇచ్చిండంటే 9, 25, 34. నెక్స్ట్ ఇంకో క్వాడ్రెంట్లో 26, 13 అండ్ 13 అని ఇచ్చిండు ఈ క్వాడ్రెంట్. నెక్స్ట్ సిమిలర్లీ ఈ క్వాడ్రెంట్లో ఏమి ఇచ్చిండంటే 11, 24 అండ్ 35. నెక్స్ట్ ఫస్ట్ క్వాడ్రెంట్లో ఏమి ఇచ్చిందంటే 7, క్వశ్చన్ మార్క్ 35. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏదైతే మిస్సింగ్ క్యారెక్టర్ ఉందో వీ హ్యావ్ టు ఫైండ్ దట్. ఓకేనా, సో ఇప్పుడు కంపేర్ చేయండి. 25 + 9 ఇవి రెండు యాడ్ చేస్తే 25 + 9 ఇవి రెండు యాడ్ చేస్తే ఏమొచ్చింది మనకు 34 వచ్చింది. ఓకే, సో 25 + 9 యాడ్ చేస్తే 34 ఏదైతే వచ్చిందో ఈ ఫస్ట్ క్వాడ్రెంట్లో, సారీ ఈ క్వాడ్రెంట్లో ఇక్కడ రాసింది. సిమిలర్లీ 26 + 13 ఇవి రెండు యాడ్ చేస్తే ఏమొచ్చింది 39, అంటే ఇక్కడ 39 రాసింది. సిమిలర్లీ 11 + 24 యాడ్ చేస్తే ఏమొచ్చింది 35, అంటే 35 ఇక్కడ రాసినాం. ఓకే, సో 11 + 24 యాడ్ చేస్తే 35 వచ్చింది కాబట్టి ఇక్కడ 35 రాసినాం. సిమిలర్లీ 7 ప్లస్ ఈ క్వశ్చన్ మార్క్ యాడ్ చేస్తే ఏదైతే వస్తుందో ఆ వాల్యూ ఈక్వల్ టు ఎంత 35 రావాలంటే మనకి ఏముండాలి, 7 + క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 35 రావాలి. ఓకే, సో ఇక్కడ +7 రైట్ సైడ్ షిఫ్ట్ అయితే ఏమైతే -7 అయితే, అంటే క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 35 - 7. ఓకే, సో ఇటు ఉన్న +7 అంటే షిఫ్ట్ అయితే ఏమైతే -7 అయింది. సో 35 - 7 ఎంత 28. సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 28. సో ఇక్కడ ఏం రావాలి, ఈ ప్లేస్లో 28 రావాలి. ఓకే, ఇప్పుడు 7 + 28 అంటే మనకి ఏమొచ్చింది 35 వచ్చినట్టే కదా. ఓకేనా, సో ఇక్కడ ఏంటి 25 + 9 = 34. సిమిలర్లీ 26 + 13 = 39. నెక్స్ట్ 11 + 24 = 35. సిమిలర్లీ 7 + 28 = 35. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఏంటి 28. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ సిమిలర్గా ఇచ్చేది ప్రాబ్లం. సో 3, 2 ఉంది, ఇక్కడ 25. నెక్స్ట్ 10, 7, 289. నెక్స్ట్ సిమిలర్లీ 15, 16, 441, 12, 13 అండ్ క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ 3 + 2 యాడ్ చేస్తే ఏమొచ్చింది మనకు 3 + 2 అంటే 5 వచ్చింది. ఓకేనా, 3 + 2 వాల్యూ ఎంత 5. సో 5ని స్క్వేర్ చేసినాం అనుకోండి, 5 స్క్వేర్ వాల్యూ ఎంత 25, అంటే ఇక్కడ 25 రాస్తాం. సిమిలర్లీ 10 + 7 ఇవి రెండు యాడ్ చేస్తే ఏమొచ్చింది 10 + 7 అంటే 17. 17ని స్క్వేర్ చేస్తే 218, అంటే ఇక్కడ 289 రాస్తున్నాం. ఓకే,
సిమిలర్లీ 15 ప్లస్ 6 ఇవి రెండు యాడ్ చేస్తే ఏమొచ్చింది మనకు 21. ఓకే, 21 స్క్వేర్ చేస్తే వీఆర్ గెటింగ్ 441 అంటే ఇక్కడ 441 రాసినాం. ఓకే, సో 3 + 2 అంటే 5, 5 స్క్వేర్ ఈస్ 25. సిమిలర్ 10 + 7 ఈస్ 17, 17 స్క్వేర్ అంటే 289. సిమిలర్లీ 15 + 6 అంటే 21, 21 స్క్వేర్ అంటే 441. సిమిలర్లీ 12 + 13 ఎంత 25. ఓకే, 25 స్క్వేర్ వాల్యూ ఎంత మనకి 625. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముండాలి 625 ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి 12 + 13 అంటే ఎంత 25. 25ని స్క్వేర్ చేస్తే 625. ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ వీ హ్యావ్ టు గెట్ ఎంత 625. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ 466, 341, 250 ఉంది. ఓకే, 398, 282 క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఫస్ట్ ఇవ్వండి. సో ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేసి చూడండి, ఎందుకంటే రెండు యాడ్ చేస్తే మనకు ఎబో 700 వస్తుంది, అంటే ఎబో 800 వాల్యూ కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ 250 ఉంది. రెండు సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం. ఓకే, 466 మైనస్ 341 ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో చూడండి. 6 - 1 ఎంత 5, 6 - 4 ఎంత 2, 4 - 1 ఎంత 4 - 3 ఎంత 1 అంటే ఎంత 125 వచ్చింది. ఓకే, సో ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 125 వచ్చింది. సో ఇక్కడ మనకి ఏముంది 250 ఉంది. సో 125 డబుల్ చేసినాం అనుకోండి మనకి ఏమొస్తుంది 250 కదా వాల్యూ. సో 125 × 2 చేసినాం అంటే ఏమైంది 2 × 5 = 10, 2 × 2 = 4 + 1 5, 2 × 1 = 2 అంటే 250 వచ్చిందా. ఓకే, సో ఏదైతే వాల్యూ వస్తుందో ఈ సబ్ట్రాక్ట్ చేసినాక ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ఏం చేయాలి డబుల్. ఓకే, సిమిలర్లీ ఇవి రెండు కూడా సబ్ట్రాక్ట్ చేసి రిజల్ట్ ఏం చేయాలి డబుల్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ ఎట్లా అయితే సబ్ట్రాక్ట్ చేసి డబుల్ చేసినాం ఇక్కడ ఏం చేసినాం ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన రిజల్ట్ని డబుల్ చేసినాం. సిమిలర్లీ ఇవి రెండు కూడా సబ్ట్రాక్ట్ చేసి డబుల్ చేయండి. సో రెండు సబ్ట్రాక్ట్ చేసి ఏమొచ్చింది ఇక్కడ 398 మైనస్ 282 సబ్ట్రాక్ట్ చేసి ఏమవుతుంది 8 - 2 6, 9 - 8 1, 3 - 2 1 అంటే ఎంత వచ్చింది 116 వచ్చింది. సో 116ని డబుల్ చేస్తే అంటే డబుల్ అంటే 2తో మల్టిప్లై చేసినాం అనుకోండి ఎంత 2 × 6 = 12, 2 × 1 = 2 + 1 3, 2 × 1 = 2 ఎంత వచ్చింది ఆన్సర్ మనకి 232 వచ్చింది. సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఏముండాలి 232 ఉండాలి. ఓకే, సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఎంత మనకి 232. ఓకే, సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ మనకు ఉండాల్సింది 232 ఎందుకంటే ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఏదైతే రిజల్ట్ వచ్చిందో దాన్ని డబుల్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత 232 కాబట్టి. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ 5 7 6 10 8 11 13 18 14 19 27 క్వశ్చన్ మార్క్ అండ్ 26 35 55 అండ్ 66 అని చెప్పేసి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐదర్ రోస్ అయినా కంపేర్ చేయండి ఐదర్ కాలం వైజ్ అయినా కంపేర్ చేసుకోండి ఫస్ట్ది. ఓకే, సో కొన్ని ప్రాబ్లమ్స్కి ఏంటంటే ఐదర్ రోజ్ వైజ్ అయినా చూసుకోవచ్చు, కొన్ని అదర్ కాలం వైజ్ అయినా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ కాలం వైజ్ కంపేర్ చేయండి ఫస్ట్, ఎందుకంటే కాలం కూడా ఏమైంది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంది. ఓకేనా, సో కాలం వైజ్ కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఏముంది ఫస్ట్ కాలంలో 5 8 14 26 కదా. సో ఫస్ట్ కాలం ఏం రాసినాం 5 8 14 26. సో ఈ ప్రాబ్లంకి ఏం చేసినాం ఫస్ట్ కాలం కన్సిడర్ చేసుకున్నాం. సో 5కి 3 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 8. నెక్స్ట్ 8కి 6 యాడ్ చేస్తే వీఆర్ గెట్టింగ్ 14 అంతేనా. 8కి 6 యాడ్ చేస్తే 14 వచ్చింది. నెక్స్ట్ 14కి 12 యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది 26. సో ఇక్కడ అంటే 3 2s ఎంత 6, 6 2s 12. సో ఇక్కడ ఏవైతే యాడ్ చేసినామో దాన్ని డబుల్ చేసి మళ్ళీ యాడ్ చేస్తే రిజల్టింగ్ నెంబర్ వస్తుంది. ఓకేనా, ఈ సిరీస్ అన్నది. సో నెక్స్ట్ సెకండ్ కాలం చెక్ చేద్దాం. సెకండ్ కాలం ఏముంది 7 11 19 35 ఉంది సెకండ్ కాలం. ఓకే, ఇక్కడ వద్దాం. సో సెకండ్ కాలం చెక్ చేద్దాం. సెకండ్ కాలం ఏముంది 7 11 19 35. సెకండ్ కాలం రాసినాం. సెకండ్ కాలంలో 7కి 4 యాడ్ చేస్తే 11 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ 11కి ఎంత యాడ్ చేస్తే 19 వచ్చింది 8 యాడ్ చేస్తే 11కి 8 యాడ్ చేస్తే 19 వచ్చింది. నెక్స్ట్ 19కి 16 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 35 వచ్చింది. ఓకే, సో 19కి 16 యాడ్ చేస్తే 35 వచ్చింది. ఇప్పుడు 4 × 2 చేస్తే ఏమొచ్చింది 8. నెక్స్ట్ 8 × 2 చేస్తే ఏమొచ్చింది 16 వచ్చింది. ఓకే, సో సెకండ్ కాలం కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంది ఫస్ట్ కాలం లెక్కన. ఓకే, సో థర్డ్ కాలం చెక్ చేయండి. థర్డ్ కాలం ఏముంది ఇక్కడ 6 13 27 అండ్ 55. ఓకే, సో థర్డ్ కాలం వచ్చింది. థర్డ్ కాలం ఏముంది 6 13 27 అండ్ 55. సో చూడండి 6కి ఇంత 7 యాడ్ చేస్తే 13 వచ్చింది.
నెక్స్ట్ 13కి 14 యాడ్ చేస్తే 27. నెక్స్ట్ 27కి 28 యాడ్ చేస్తే వీఆర్ గెట్టింగ్ 55. అంటే ఇక్కడ 7 2s ఎంత 14, అంటే 7 into 2 ఎంత 14. నెక్స్ట్ 14 2s 14 into 2 ఎంత 28. ఓకేనా. సో అంటే సేమ్ ప్యాటర్న్ ఉంది. సో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం ఏమో సేమ్ ఒకటే ప్యాటర్న్లో ఉన్నాయి. సో సిమిలర్లీ ఫోర్త్ కాలం కూడా వీ హ్యావ్ టు గెట్ ద సేమ్ ప్యాటర్న్. సో ఫోర్త్ కాలం ఏంటి ఇక్కడ 10 18 క్వశ్చన్ మార్క్ అండ్ 66 ఫోర్త్ కాలంలో ఉన్న నెంబర్స్. ఓకేనా. సో 10కి 8 యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది 18. నెక్స్ట్ 18కి ఎంత యాడ్ చేయాలి? సో అంటే 8 2s అంతేనా, 8 2s అయితే 16. సో 18కి ఎంత యాడ్ చేయాలి 16 యాడ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ 8 ఉంది కదా, సో 8 2s అయితే 16. సో 18కి 16 యాడ్ చేస్తే మనకి ఏదైతే నెంబర్ ఉంటుందో క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఈ డిజిట్ వస్తుంది. 18కి 16 యాడ్ చేస్తే 8 + 6 4. నెక్స్ట్ ఎంత 1 + 1 + 1 అంటే 34. సో ఇక్కడ ఉండాల్సిన నెంబర్ ఎంత 34. నెక్స్ట్ 34కి ఎంత యాడ్ చేస్తే 66 వస్తాయి అంటే 16ని డబుల్ చేయండి. 16 2s ఎంత 32. సో అంటే 34కి 32 యాడ్ చేస్తే 66 వస్తుందా చూడండి. 4 + 2 ఎంత 6, 3 + 3 కూడా 6. అంటే ఈ ప్యాటర్న్ అనేది సేమ్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అండ్ ఫోర్త్ కాలం అన్ని కాలమ్స్ అనేది సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. సో అంటే మన రిక్వైర్డ్ నెంబర్ ఈక్వల్ ఎంత ఇక్కడ 34. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఏంది ఫస్ట్ కాలంకి యాడ్ చేసిన దాన్ని డబుల్ చేస్తే సెకండ్ కాలంకి సెకండ్ నెంబర్కి యాడ్ చేస్తాం. ఓకే. సెకండ్ నెంబర్కి యాడ్ చేసిన దాన్ని డబుల్ చేస్తే థర్డ్ నెంబర్కి యాడ్ చేస్తాం. ఓకే. సో సిమిలర్లీ ప్యాటర్న్ అనేది ఈ ఫామ్లో వస్తుంది. ఓకే. సో లెట్ us డిస్కస్ సమ్ మోర్ క్వశ్చన్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సో ఇక్కడ ఏమి ఇచ్చిండంటే 15 2 5 6 మధ్యలో 18 ఇచ్చింది. ఓకే. సో నెక్స్ట్ 9 7 4 6 ఇచ్చింది మధ్యలో 65. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమి ఇచ్చింది 13 16 11 8 మిడిల్లో క్వశ్చన్ మార్క్స్ అంటే మిస్సింగ్ క్యారెక్టర్ ఇక్కడ ఫైండ్ చేయాలి. ఓకే. ఇక్కడ మిడ్రింగ్ ప్యాటర్న్ అంటే ఇక్కడ ఈ రెండిట్లో ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో సిమిలర్ ప్యాటర్న్ ఈ ఫిగర్లో కూడా ఉంటుంది, సేమ్ ఫిగర్లో. ఓకేనా. సో ఫస్ట్ సెకండ్ ఈ 2 ఫిగర్స్లో ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో సిమిలర్ ప్యాటర్న్ ఇది కూడా ఫాలో అవ్వాలి థర్డ్ ఫిగర్ అనేది. సో చూడండి. సో ఇప్పుడు 80 ఉంది. సో ఫస్ట్ ఇవి రెండు సపరేట్ కంపేర్ చేయండి. 15 - 5 ఎంత అవుతుంది 10 అవుతుంది. ఓకే. సో 15 - 5 సో మనకి ఎంత వచ్చింది 10. ఓకేనా. సో ఇవి రెండు సపరేట్ చేస్తే మనకు 10 వచ్చింది. సిమిలర్లీ 2 + 6 ఎంత 8. ఓకే. సో 2 + 6 ఎంత వచ్చింది 8 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు 80 ఉంది కాబట్టి 10 8s మనకి ఎంత 80. అంటే ఇవి రెండు సపరేట్ చేసినాం, ఇవి రెండు యాడ్ చేసినాం. ఓకే. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ ఈ ఫిగర్లో లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ సపరేట్ చేసినాం, రైట్ సైడ్ ఉన్న వాటిని యాడ్ చేసి రెండింటిని ఏం చేసినాం మల్టిప్లై చేసినాం. ఓకేనా. అంటే 10 8s ఎంత వచ్చింది 80 వచ్చింది. సిమిలర్లీ సెకండ్ ఫిగర్ చేద్దాం. 9 - 4. ఓకే. సో ఎందుకంటే ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేసినాం కదా ఇక్కడ కూడా. సో సిమిలర్లీ 9 - 4 ఎంత ఇక్కడ 5. ఓకే. సో నెక్స్ట్ 7 + 6 ఎంత 13. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ దానికి సబ్ట్రాక్షన్ తర్వాత అడిషన్ చేసినాం కదా. లెఫ్ట్ సైడ్ సబ్ట్రాక్షన్, రైట్ సైడ్ అడిషన్. సిమిలర్లీ ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ సబ్ట్రాక్షన్, రైట్ సైడ్ అడిషన్ చేయండి. ఓకే. సో 9 - 4 ఎంత 5 అండ్ 7 + 6 ఎంత 13. సో ఇప్పుడు 5 × 13 అంటే 13 5 ఎంత 65. ఓకే. సో మనకు మిడిల్లో ఉన్న నెంబర్ ఏంటి 65 అంటే సేమ్ నెంబర్ ఆఫ్ 10. ఓకే. అంటే సేమ్ 2 ఫిగర్స్ అనేది సేమ్ ప్యాటర్న్ ఫాలో అయినాయి. సో సిమిలర్గా థర్డ్ ఫిగర్ కూడా ఏం కావాలి ఇదే ప్యాటర్న్లో ఫాలో అవ్వాలి. ఓకేనా. సో థర్డ్ ఫిగర్లో ఏంటి ఇక్కడ 13 - 11. సో 13 - 11 వాల్యూ ఎంత 2. నెక్స్ట్ 16 + 8. ఓకే. 16 + 8 వాల్యూ ఎంత 24. ఓకే. సో నౌ 2 × 24 అంటే 24 2s ఎంత 48. సో ఇక్కడ మిస్సింగ్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముండాలి మనకి 48 ఉండాలి. ఓకే. సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఏముండాలి 48. ఓకే. సో 48 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే. సో ఇక్కడ ఏం చేసినాం లెఫ్ట్ సైడ్ ఫిగర్లో లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని సపరేట్ చేసినాం, రైట్ సైడ్ ఉన్న వాటిని యాడ్ చేసినాం, మిగతా రిజల్ట్ని మల్టిప్లై చేసినాం. సో ఏదైతే మల్టిప్లై చేస్తే వచ్చిన రిజల్ట్ ఉంటుందో దీన్ని ఇక్కడ వీడియోలో రాసినాం ఈ ఫిగర్లో. ఓకే. సో అన్ని 3 ఫిగర్స్ అనేది సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 84 14 12 81 18 9 నెక్స్ట్ 88 క్వశ్చన్ మార్క్ 11. సో ఇక్కడ మిస్సింగ్ క్యారెక్టర్ ఇక్కడ ఏంటి అనేది ఫైండ్ చేయాలి మనం. ఓకేనా.
సో ఇక్కడ చూడండి 12 7 ఎంత 84 అంతేనా. సో 12 7 84 అంటే 12 into 7 రావాలంటే 14 ఏం చేయాలి బై 2 తోని డివైడ్ చేయాలి అంతేనా. సో ఇక్కడ 14 into 12 by 2 చేసినాం అనుకోండి 2 7 14 అయితే అంటే 12 7 2 7 into 12 అంటే 12 7 ఎంత వాల్యూ 84 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేస్తే ఈ పైన ఉన్న నెంబర్ వచ్చింది. సిమిలర్లీ 18 into 9 మల్టిప్లై చేయండి బై 2 చేయండి ఎందుకంటే ఇప్పుడు కూడా 2 మల్టిప్లై చేసి బై 2 చేసినాం కదా. సిమిలర్లీ ఇక్కడ కూడా 2 మల్టిప్లై చేసి బై 2 చేద్దాం. ఓకే సో 2 9 ఎంత 18. సో 9 9 ఎంత 81 అంటే సేమ్ నెంబర్ వచ్చింది కదా. ఇక్కడేమో 84 వచ్చింది. ఓకే సో 7 12 84 9 9 ఎంత 81 వచ్చింది. సిమిలర్లీ ఇక్కడ కూడా 11 into క్వశ్చన్ మార్క్ మల్టిప్లై చేసి బై 2 చేస్తే ఏం రావాలి మనకంటే 88 రావాలి. సేమ్ ఇదే ప్యాటర్న్లో. ఓకే సో ఇవి రెండు ఎలా అయితే మల్టిప్లై చేసి బై 2 చేస్తే ఈ 84 వచ్చిందో ఇవి రెండు ఎలా అయితే మల్టిప్లై చేసి బై 2 చేస్తే 81 వచ్చిందో సిమిలర్లీ ఇవి రెండు మల్టిప్లై చేసి బై 2 డివైడ్ చేస్తే మనకి ఏం రావాలి 88 రావాలి అంతేనా. ఇక్కడ బై 2 అంటే డివైడ్ అయిన 2 రైట్ సైడ్కి వెళ్ళి ఏమైతే షిఫ్ట్ మల్టిప్లై అవుతుంది. ఓకేనా సో 11 into క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 88 into 2. ఓకే సో 11 into క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 88 into 2. సో ఇక్కడ మల్టిప్లై 11 రైట్ సైడ్కి వెళ్ళి ఏమవుతుంది డివైడ్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 88 into 2 by 11 రాయొచ్చు ఎందుకంటే ఇక్కడ 11 into క్వశ్చన్ మార్క్ అంటే ఇక్కడ మల్టిప్లై 11 ఇట్లా వచ్చి రైట్ సైడ్ వచ్చి ఏమైతే డివైడ్ అవుతుంది. ఓకే సో 11 8 88. ఓకే సో 8 2 వాల్యూ ఎంత 16 అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ మనకి ఏముండాలి 16 ఉండాలి. సో ఈ ప్లేస్లో ఏముండాలి 16. ఓకేనా సో ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి 16 into 11 by 2 చేసినాం అనుకోండి 2 8 16 8 11 88 అంటే సేమ్ నెంబర్ ఈ నెంబర్ వస్తుంది కదా. సో అన్ని 3 ఫిగర్స్ అనేది సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. ఓకేనా సో అంటే ఇవి రెండు మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేస్తే ఇమీడియట్గా ఈ పైన ఉన్న నెంబర్ వచ్చింది. సిమిలర్లీ ఈ రెండు నెంబర్ మల్టిప్లై చేసి బై 2 తో డివైడ్ చేస్తే ఇమీడియట్గా పైన ఉన్న నెంబర్. సిమిలర్లీ ఇవి రెండు మల్టిప్లై చేసి బై 2 తో డివైడ్ చేస్తే ఇమీడియట్గా పైన నెంబర్ అంటే సేమ్ ప్యాటర్న్ చూస్తున్నాయి అంతేనా. సో ఇక్కడ ఆన్సర్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ 16. ఓకేనా సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 11 44 22 33 మధ్యలో మిడిల్లో 110 ఇచ్చేది. ఓకే సో నెక్స్ట్ 16 40 32 24 మధ్యలో మిడిల్లో 112. నెక్స్ట్ 12 34 23 క్వశ్చన్ మార్క్ మిడిల్లో 114 ఉంది. ఓకే సో నార్మల్గా సపోజ్ ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేసి చూడండి 11 ప్లస్ 22 ఎంత 33. నెక్స్ట్ 44 ప్లస్ 33 ఎంత వచ్చింది 77 వచ్చింది. సో 77 ప్లస్ 33. ఓకే 77 ప్లస్ 33 అంటే మనం 110 వస్తుంది. అంటే ఇవి 4 యాడ్ చేస్తే ఇమీడియట్గా మనకు మిడిల్లో ఉన్న నెంబర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం 11 ప్లస్ 44 44 ప్లస్ 33 33 ప్లస్ 22 22 ప్లస్ 11 అంటే చుట్టూ ఉన్న నెంబర్లను యాడ్ చేస్తే మిడిల్లో ఉన్న నెంబర్ వచ్చేస్తుంది మనకి. సిమిలర్లీ ఇక్కడ కూడా చూడండి 16 ప్లస్ 40 ఎంత 56. ఓకేనా 56 ప్లస్ 32. ఓకేనా 56 ప్లస్ 32 అంటే 58 88. ఓకే సో 88 ప్లస్ 24. ఓకే సో 88 ప్లస్ 24 అంటే ఎంత వచ్చింది 12 112 అంటే మిడిల్లో ఉన్న నెంబర్ వచ్చింది. ఓకేనా సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ సరౌండింగ్లో ఉన్న నెంబర్స్ అన్నింటిని యాడ్ చేస్తే ఏం రావాలి మనకి మిడిల్లో ఉన్న నెంబర్ రావాలి. అంటే క్వశ్చన్ మార్క్ ప్లస్ ఇక్కడ ఫస్ట్ ఏముంది క్వశ్చన్ మార్క్ ప్లస్ 12 ప్లస్ 34 ప్లస్ 23 ఈక్వల్ ఏం రావాలి 114 రావాలి. ఓకే సో క్వశ్చన్ మార్క్ ప్లస్ 12 ప్లస్ 34 ప్లస్ 23 ఈక్వల్ టు వీ హ్యావ్ టు గెట్ మిడిల్లో ఉన్న నెంబర్ 114. ఓకేనా ఇప్పుడు 3 ప్లస్ 4 ప్లస్ 2 3 ప్లస్ 4 అయితే 7 ప్లస్ 2 9. నెక్స్ట్ 2 ప్లస్ 3 6 5 5 ప్లస్ 1 6 అంటే 16. క్వశ్చన్ మార్క్ ప్లస్ 69 ఈక్వల్ టు ఎంత 114. ఓకే సో ఇవి మొత్తం యాడ్ చేస్తే 12 ప్లస్ 34 ప్లస్ 23 ఈక్వల్ ఎంత వచ్చింది 69 వచ్చింది. ఓకే సో ఈ 69 రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే ఏమైతే -69. ఓకేనా సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 114 మైనస్ 69. ఓకే సో 114 మైనస్ 69 అంటే ఇక్కడ 14 మైనస్ 9 ఎంత 5. ఓకే నెక్స్ట్ 10 మైనస్ 4 ఎంత 10 మైనస్ 6 ఎంత 4. ఓకే సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 45 వచ్చింది. సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఏముండాలి 45 ఉండాలి. ఓకే సో 45 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా సో ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంది సో ఇక్కడ సరౌండింగ్లో ఉన్న నెంబర్స్ అన్నింటినీ యాడ్ చేసిన మిడిల్లో వచ్చింది. అంటే సరౌండింగ్లో నెంబర్స్ అన్నింటిని యాడ్ చేస్తే మిడిల్లో వచ్చింది. సిమిలర్ ఇక్కడ కూడా సరౌండింగ్లో ఉన్న నెంబర్స్ అన్నింటిని యాడ్ చేస్తే ఏం రావాలి
మిడిల్లో ఉన్న డిజిట్ రావాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ A2 C4 E6 అని ఇచ్చాడు. ఓకే, G3 I5 క్వశ్చన్ మార్క్ M5 O9 Q14 అని ఇచ్చాడు. సో ఫస్ట్ ACE అనేది ఆర్డర్ వైజ్లో ఉన్నాయి. ఓకేనా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఏ తర్వాత B లేదు, C ఉంది, C తర్వాత D లేదు, E ఉంది. సో ఫస్ట్ ఈ రోలే చెక్ చేద్దాం. ఓకేనా. సో ఈచ్ రో చెక్ చేద్దాం, కాలం కాకుండా రో చెక్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఏంటి ACE ఉంది ఫస్ట్ రోల్. సో ఇక్కడ 2 ఉంది, ఏకి, సికి 4 ఉంది, ఈకి 6 ఉంది. ఓకేనా. సో ACE ఉంది. నెక్స్ట్ లాస్ట్ రో కూడా చెక్ చేయండి. లాస్ట్ రో ఏముంది ఇక్కడ, M5 O9 Q14 ఉంది లాస్ట్ రో. ఓకేనా. సో ఫస్ట్ రో కంపేర్ చేయండి. ఇప్పుడు ఏకి 2 యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, C వచ్చింది. అంటే ఏ తర్వాత B లేకుండా C ఉంది, అంటే 2 యాడ్ చేసినాం ఏకి. నెక్స్ట్ సికి 2 యాడ్ చేస్తే E వచ్చింది. C తర్వాత D లేకుండా E ఉంది కాబట్టి. ఓకేనా. సో సికి 2 యాడ్ చేస్తే E వచ్చింది. సో లెటర్స్ అయిపోయినాయి. సో లెటర్స్ అన్నిటికి ఏం చేసినాం, 2 యాడ్ చేసినాం. సిమిలర్లీ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేద్దాం. నెక్స్ట్ ఇది M తర్వాత 2 యాడ్ చేస్తే O వచ్చింది. సో MNO కదా. సో N లేదు ఇక్కడ, N లేకుండా O ఉంది. సో O తర్వాత 2 యాడ్ చేస్తే ఏమొచ్చింది, P వచ్చింది. ఓకే, సరే, ఓకే 2 యాడ్ చేస్తే ఏమొచ్చింది, Q వచ్చింది. ఓకే, సో OPQ అంటే P లేదు, P మిస్సింగ్. ఓకే, సో ఇక్కడ లెటర్స్ అనేది ఏంటి, 2 యాడ్ చేస్తే లెటర్స్ అనేది అప్టైన్ అండి. సిమిలర్లీ నెంబర్ చెక్ చేద్దాం. ఇప్పుడు 5 9 ఉంది. ఓకేనా. సో 5కి 4 యాడ్ చేస్తే 9. సో 9కి మళ్ళీ ఇక్కడ ఏం యాడ్ చేసినాం, 5 యాడ్ చేస్తే 14 వస్తుంది. సో ఇక్కడ సిరీస్ అనేది ఇక్కడ 4 ఇక్కడ 5 వస్తుంది. సో సిమిలర్ ఇక్కడ కూడా 4 5 వస్తుందా లేదా చెక్ చేయండి. 2కి 2 యాడ్ చేస్తే 4, 4కి 2 యాడ్ చేస్తే 6. కాకపోతే ఇక్కడ ఏమొచ్చింది, +4 +5 వచ్చింది. ఇక్కడ కూడా +4 +5 రావాలి కదా. సో అట్లా లేదు, ఆ ప్యాటర్న్లో లేదు. సో ఇప్పుడు చెక్ చేయండి. 5కి 5 + 9 ఇవి 2 యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది అంటే 14. ఓకేనా. సో ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఇమీడియట్గా ఏం కావాలి, ఇక్కడ ఉన్న నెంబర్ రావాలి. ఓకే, సిమిలర్లీ ఇక్కడ 2 + 4 ఇవి రెండింటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది 6. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇమీడియట్గా ఇక్కడ ఉన్న నెంబర్ రావాలి. ఓకేనా. సో అంటే ఇక్కడ సిమిలర్లో మిడిల్లో రో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో కావాలి. సో మిడిల్లో ఉన్న రో ఏంటి, ఇక్కడ మనకి G3 I5 క్వశ్చన్ మార్క్ అని ఉంది. ఓకే, సో G3 I5 క్వశ్చన్ మార్క్ అంతే కదా. సో క్వశ్చన్ మార్క్లో ఉన్న మిస్సింగ్ క్యారెక్టర్ ఫైండ్ చేయాలి. సో జీకి 2 యాడ్ చేసినాం, GHI. ఓకేనా, అంటే G తర్వాత H లేకుండా I ఉంది, I తర్వాత J లేకుండా K ఉండాలి. ఓకే, సో మిస్సింగ్ క్యారెక్టర్ ఎందుకంటే ఐకి 2 యాడ్ చేసినాం కాబట్టి K. ఓకే, I తర్వాత J లేకుండా ఏముండాలి, K ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఈ 3 + 5 ఈ రెండు. ఓకే, 3 + 5 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 8. సో ఇక్కడ ఉండాల్సిన నెంబర్ ఏంటి 8. ఓకేనా. సో మన రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటి ఇక్కడ K8. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముండాలి, K8 ఉండాలి. ఓకే, సో మన రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటి K8. సో ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంది, లెటర్స్ అనేది 2 యాడ్ చేస్తే లెటర్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే ఇమీడియట్గా థర్డ్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే ఇమీడియట్గా థర్డ్ నెంబర్ వచ్చింది. సిమిలర్లీ ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే ఇమీడియట్గా థర్డ్ నెంబర్ రావాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 5 4 7 8 ఉంది. ఇక్కడ 6 9 5 ఉంది, ట్రయాంగిల్లో 10 ఉంది. 3 7 2 ఉంది, ట్రయాంగిల్లో క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఏదైతే ఉందో అది ఫైండ్ చేయాలి. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏదైతే ఉందో మిస్సింగ్ క్యారెక్టర్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 ఫిగర్స్లో ఏదైతే ఉందో ఇమీడియట్గా థర్డ్ ఫిగర్ కూడా ఇట్ మస్ట్ ఫాలో సేమ్ ప్యాటర్న్. ఓకే, సో ఫస్ట్ 2లో 5 + 4 + 7 ఎంత వస్తుంది, 5 + 4 9, 9 + 7 16 వస్తుంది. ఓకేనా. అంటే 5 ఇక్కడ రాస్తాను, 5 + 4 + 7 ఈక్వల్ ఎంత 16 వచ్చింది ఫస్ట్ రోలో. ఓకేనా. ఫస్ట్ ఫిగర్లో 5 + 4 + 7 ఎంత 16 వచ్చింది. బై 2 చేసినాం అనుకోండి, 16/2 ఎంత 8. అంటే ఈ ట్రయాంగిల్లో ఉన్న నెంబర్ వచ్చింది. సిమిలర్లీ 6 + 9 + 5 చేయండి. 6 + 9 + 5 6 + 9 ఎంత 15, 15 + 5 20. ఓకే, సో ఈ 20ని బై 2 చేసినాం అనుకోండి, 20/2 ఎంత 10. అంటే ఈ ట్రయాంగిల్లో ఉన్న నెంబర్ కూడా వచ్చింది. ఓకే, సో ఇవి అన్నిటిని యాడ్ చేసి బై 2 చేస్తే ఈ ట్రయాంగిల్లో ఉన్న నెంబర్ వచ్చింది. సిమిలర్లీ ఈ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసి బై 2 చేస్తే ఈ ట్రయాంగిల్లో ఉన్న నెంబర్ వచ్చింది. సిమిలర్ ఈ నెంబర్స్ అన్ని కూడా యాడ్ చేసి బై 2 చేస్తే ఏం రావాలి, ఈ ట్రయాంగిల్లో ఉన్న నెంబర్ రావాలి. ఓకేనా. సేమ్ ప్యాటర్న్ అనేది ఫాలో కావాలి. ఓకే, అంటే 3 + 7 + 2. సో 3 + 7 ఎంత 10, 10 + 2 12. సో 12/2 చేస్తే ఏమొచ్చింది వాల్యూ 6. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముండాలి, ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ 6 అనే నెంబర్ ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంది, ఈ 3 నెంబర్స్ని యాడ్ చేసి బై 2తో డివైడ్ చేస్తే వీఆర్ గెటింగ్ ద నెంబర్ విచ్ ఇస్ ఇన్ ద ట్రయాంగిల్. ఓకే, సిమిలర్లీ ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నింటిని యాడ్ చేసి బై 2 చేస్తే
ఈ ట్రయాంగిల్లో ఉన్న నెంబర్ వచ్చింది. సిమిలర్ ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేసి బై 2 చేస్తే ఈ ట్రయాంగిల్లో ఉన్న నెంబర్ కూడా రావాలి. ఓకే, సో లెట్ us డిస్కస్ సమ్ మోర్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 12, 18, 30 ఇక్కడ 6 ఇచ్చింది. సిమిలర్లీ ఇక్కడ ఈ డయాగ్రామ్లో కూడా 16, 24, 40 అండ్ 8 ఇచ్చింది. నెక్స్ట్ థర్డ్ ఫిగర్లో ఏమి ఇచ్చిండు 45, 18, 27 అండ్ క్వశ్చన్ మార్క్. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో ఏదైతే ప్యాటర్న్ ఉందో సెకండ్ ఫిగర్ అండ్ థర్డ్ ఫిగర్ అంటే 3 ఫిగర్స్ సేమ్ ప్యాటర్న్ అనేది ఫాలో కావాలి. ఓకే, సో ఇక్కడ 6 వచ్చింది కదా, ఫస్ట్ ఇవ్వండి 12, 18, 30. సో ఇక్కడ 12 + 18 అంటే యూఆర్ గెటింగ్ ఎంత 30. 12 + 18 అంటే 30. 30 + 30 అంటే 60. సో 60ని బై 10 చేసినాం అనుకోండి 6 వస్తుంది. ఓకే, సో చెక్ చేద్దాం. 12 + 18 + 30 ఎంత 60. 60ని 10తో డివైడ్ చేస్తే బై 10 చేస్తే ఎంత 0, 0 క్యాన్సల్ 6 వచ్చింది అంటే ఈ నెంబర్ వచ్చింది. సిమిలర్లీ ఇక్కడ కూడా చెక్ చేయండి 16 + 24 + 40. ఓకే, సో 16 + 24 అంటే 40. 40 + 40 80. ఓకేనా, సో 80ని బై 10 చేస్తే మనకి ఎంత 8 వస్తుంది కదా, అంటే సేమ్ ప్యాటర్నే ఫాలో అవుతుంది. ఓకేనా, అంటే 16 + 24 + 40 = ఎంత 80 వచ్చింది. సో 80ని బై 10 డివైడ్ చేస్తే ఎంత 8. సో ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో ఎట్లయితే అన్ని యాడ్ చేసి బై 10 చేసినాము, సెకండ్ ఫిగర్లో కూడా పైన ఇచ్చిన నెంబర్స్ అన్నింటిని యాడ్ చేసి బై 10 చేసినాం. సిమిలర్లీ థర్డ్ ఫిగర్లో కూడా లాస్ట్ ఫిగర్లో కూడా పైన ఇచ్చిన నెంబర్స్ అన్నింటిని యాడ్ చేసి బై 10 చేస్తే విల్ గెట్ ద మిస్సింగ్ క్యారెక్టర్ హియర్. ఓకేనా, సో ఇక్కడ చూడండి అంటే 45 + 18 + 27 వాల్యూ 7 + 8 ఎంత 15. 15 + 5 20. సో 0 2 క్యారీ 2 + 2 4. 4 + 1 the 5. 5 + 4 the 9 అంటే 90. 45 + 18 + 27 వాల్యూ ఎంత 90. సో 90ని బై 10 డివైడ్ చేసినాం అనుకోండి ఎంత 0, 0 గెట్ క్యాన్సల్ అంటే 9. సో మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటి అక్కడ 9. ఓకే, సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఏమి ఉండాలి, సో 9 ఉండాలి. ఓకేనా, సో 9 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఈ ప్యాటర్న్ ఎలా ఉంది, సో అన్ని నెంబర్స్ని యాడ్ చేసి బై 10 చేసినాం. సిమిలర్లీ అన్ని నెంబర్స్ని యాడ్ చేసి బై 10 చేసినాం, అన్ని నెంబర్స్ని యాడ్ చేసి బై 10 చేసినాం. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 3, 15 అండ్ 27. నెక్స్ట్ 6, 31, 56. 9 క్వశ్చన్ మార్క్ 81 ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 15, 3 ద 45 ఇది కాదు. ఓకే, 15, 2 ద 30. 30 - ఈ 3 అయితే 27 అవుతుంది. ఓకే, సో అంటే ఇక్కడ 15 అయితే 2తో మల్టిప్లై చేసి ఇది సపరేట్ చేయాలి. ఓకే, సో 15ను 2తో మల్టిప్లై చేసి ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ నుంచి 3 సపరేట్ చేసి పైన ఉన్న నెంబర్ సపరేట్ చేస్తే వీఆర్ గెటింగ్ 27. సిమిలర్లీ ఈ 31ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత 31 - 31 × 2 ఎంత 62. 62 - 6 సపరేట్ చేస్తే ఎంత 56. అంటే సేమ్ ప్యాటర్న్ ఉన్నాయి ఇవి రెండు. ఓకే, సో ఇక్కడ ఎట్లా ఉంది ప్యాటర్న్ 15 × 2 అంటే మిడిల్లో ఉన్న నెంబర్ ఇంటూ డబుల్ చేసినాం. మిడిల్లో నెంబర్ డబుల్ చేసి ఈ పైన ఉన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినాం. ఓకే, సో మిడిల్ నెంబర్ని ఏం చేసినాం డబుల్ చేసి పైన ఉన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినాం. సో 30 15 2 అంటే 30 - 3 ఎంత వచ్చింది మనకి 27 అంటే కింద ఉన్న నెంబర్ వచ్చింది. సిమిలర్లీ ఈ మిడిల్లో ఉన్న నెంబర్ మళ్ళీ డబుల్ చేయాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ లెక్కనే. ఓకే, సో అంటే 31 × 2 చేసి ఈ పైన ఉన్న నెంబర్ని ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి 6ని. ఓకే, సో 31 2 ఎంత 62 - 6 అంతే కదా 2 1 2 2 3 6 62 - 6. 62 - 6 ఎంత వాల్యూ మనకి 56 వచ్చింది. ఓకేనా, సో 62 - 6 వాల్యూ ఎంత 50 అంటే మా మిడిల్ నెంబర్ ఏం చేసిన డబుల్ చేసి పైన ఉన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసి ఇమీడియట్గా థర్డ్ నెంబర్ కింద ఉన్న నెంబర్ వచ్చింది లోయర్ నెంబర్. సిమిలర్లీ ఈ మిడిల్ నెంబర్ డబుల్ చేయాలి అంటే మిడిల్ నెంబర్ మనకి తెలియదు కదా, మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటి ఇక్కడ మిడిల్ నెంబర్. సో మిడిల్ నెంబర్ ఏం చేయాలి డబుల్ చేయాలి. సో మిడిల్ నెంబర్ × 2 నేను డబుల్ చేసిన. సో పైన ఉన్న నెంబర్ని సపరేట్ చేయాలి. పైన ఉన్న నెంబర్ ఏంటి ఇక్కడ 9. సో -9 సపరేట్ చేసి ఏం రావాలి మనకు లోయర్ నెంబర్ రావాలంటే కింద ఉన్న నెంబర్ ఏంటిది 81. ఓకేనా, సో క్వశ్చన్ నెంబర్ × 2 -9 = ఎంత 81. సో ఇక్కడ సో ఫస్ట్ యాజ్ పర్ బోర్డ్ మార్క్స్ రూల్ ఏంటి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసినాకనే సబ్ట్రాక్షన్ చేయాలి కదా. కాకపోతే ఇక్కడ మల్టిప్లికేషన్ ఏంటి దీంతో మల్టిప్లై ఉంది. సో ఇది ఒక టర్మ్ అంటే క్వశ్చన్ మార్క్ × 2 అనేది ఒక టర్మ్, -9 అనేది ఇంకోటి. సో -9 ఏమైంది రైట్ సైడ్ పోయి +9 అయిపోయింది.
ఓకేనా. సో క్వశ్చన్ మార్క్ ఇంటూ 2 ఈక్వల్ టు 81 ప్లస్ 9 అంటే -9 అంటే ఏమైంది +9 అయింది. ఓకేనా. సో క్వశ్చన్ మార్క్ ఇంటూ 2 ఈక్వల్ టు 81 ప్లస్ 9 ఎంత 90. ఓకేనా. సో క్వశ్చన్ మార్క్ ఇంటూ 2 అంటే ఇక్కడ మల్టిప్లై అయిన 2 ఇటు వచ్చేమైతే డివైడ్ అవుతుంది. సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 90/2. సో 245 ఎంత 90. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటి ఇక్కడ 45. సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఏమి ఉండాలి మనకి 45 ఉండాలి. కాకపోతే చెక్ చేయండి. సో మా మిడిల్ నెంబర్ ఏంటి ఇక్కడ 45 కదా. సో మన రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత వచ్చింది 45 వచ్చింది. సో ఇప్పుడు 45 డబుల్ చేసినాం అనుకోండి ఎంత 90. సో 90 - 9 ఎంత 81 అంటే థర్డ్ నెంబర్ వస్తుంది కదా సిమిలర్లీ. ఓకే. సో ఈ 3 ఫిగర్స్ అనేది సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. ఓకేనా. సో మిడిల్ నెంబర్ డబుల్ చేసి పైన ఉన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇమీడియట్గా కింద ఉన్న నెంబర్ మనకు అప్టర్న్ అయింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5, 3, 4 మధ్యలో 19 ఉంది. 7, 5, 6 మిడిల్లో క్వశ్చన్ మార్క్ మిస్సింగ్ క్యారెక్టర్ అండ్ 6, 4, 5 మిడిల్లో 29 ఉంది. ఓకేనా. సో ఈ ప్యాటర్న్ ఎలా ఉందంటే 5 × 3 ఎంత 15 + 4 90. ఓకే. సో ఇవి రెండు మల్టిప్లై చేసినాం 5 3 = 15. సో 15 + 4 99. సిమిలర్లీ 6 4 ఇది చెక్ చేయండి ఎందుకంటే ఇది ఆల్రెడీ మిస్సింగ్ క్యారెక్టర్ కదా ఇది చెక్ చేయండి. సో ఇదే ప్యాటర్న్ సేమ్ ఈ ఫిగర్ కూడా ఉందా లేదా చెక్ చేయండి. ఓకే. 6 × 4 ఎంత 24. 24 + 5 ఎంత 29 అంటే సేమ్ ప్యాటర్న్ ఉంది కదా. సో పైన ఉన్న నెంబర్స్ రెండింటి మల్టిప్లై చేసి ఇమీడియట్గా ఈ కింద ఉన్న బేస్ని యాడ్ చేసినాం. ఓకేనా. సిమిలర్లీ ఈ 2 సైడ్స్ ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేసి ఇమీడియట్గా బేస్ 5ని యాడ్ చేసినాం. ఓకేనా. సో ఇక్కడ 5 × 3 + 4 అంటే 19. సిమిలర్లీ 7 × 5 + 6 అంటే ఇలా క్వశ్చన్ మార్క్ కావాలి. సో 7 × 5 ప్లస్ దానికి ఏం యాడ్ చేయాలి ఇక్కడ బేస్ 6 యాడ్ చేయాలి. ఓకేనా. సో 7 5 ఎంత 35 + 6. ఓకే. సో 7 × 5 ఎంత 35. 35 + 6 35 + 6 ఎంత మనకి 41. సో ఇక్కడ మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటి 41 ఇస్ ద మిస్సింగ్ క్యారెక్టర్. సో మన రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటి ఇక్కడ 41. ఓకేనా. సో చూడండి. సో ఫస్ట్ ఏం చేసినాం 5 × 3 అంటే ఈ 2 సైడ్స్ని మల్టిప్లై చేసి ఇమీడియట్గా ఈ బేస్ను యాడ్ చేసినాం అంటే బేస్ ఏముంది 14. సో 5 × 3 15 + 4 ఏమొచ్చింది మిడిల్లో ఉన్న 19 వచ్చింది. సిమిలర్లీ 6 × 4 24 మిడిల్ ప్లస్ 5 యాడ్ చేస్తే మిడిల్లో ఉన్న 29 వచ్చింది. సిమిలర్లీ 7 5 35 + 6 యాడ్ చేస్తే 41 అప్లై అయింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 18 24 32 12 14 16 3 క్వశ్చన్ మార్క్ 14 4 72 112 128. ఓకేనా. సో ఇప్పుడు కాలం వైజ్ చెక్ చేద్దాం. ఓకే. సో 18 4 ఎంత మనకు 72. సో 18 4 అంటే ఇక్కడ 12/3 ఎంత 4 వస్తుంది అంటే 18 × 12/3 చేసినాం అనుకోండి. చూడండి ఫస్ట్ 18 × 12 ఇవి రెండు మల్టిప్లై అండి 18 × 12 బై ఈ నెంబర్తో డివైడ్ చేసినాం. సో ఫస్ట్ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి ఇమీడియట్గా థర్డ్ ఉన్న నెంబర్తో డివైడ్ చేస్తే ఏమొచ్చింది 3 4 12. సో 18 × 4 ఎంత 72. ఓకే. సిమిలర్లీ ఇక్కడ ఈ ప్యాటర్న్ కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి ఇమీడియట్గా థర్డ్ నెంబర్తో ఏం చేయాలి డివైడ్ చేయాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా. సో ఈ కాలంలో ఓకే థర్డ్ కాలంలో ఏంటి 32 × 16 అంటే ఫస్ట్ 2 నెంబర్స్ని ఏం చేసినాం మల్టిప్లై చేసినాం ఇమీడియట్గా థర్డ్ ఉన్న నెంబర్ని డివైడ్ చేసినాం. సో ఈ కాలంలో థర్డ్ కాలంలో సో 4 4 16 అంటే 32 × 4 4 2 8 4 3 12 అంటే 128 అంటే ఇమీడియట్గా ఫోర్త్ నెంబర్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ కాలంలో ఏముంది ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి ఇమీడియట్గా థర్డ్ ఉన్న నెంబర్తో డివైడ్ చేసినాం. సిమిలర్లీ థర్డ్ కాలంలో కూడా ఫస్ట్ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి ఇమీడియట్గా థర్డ్ ఉన్న నెంబర్తో డివైడ్ చేసినాం. డివైడ్ చేస్తే మనకి ఫోర్త్ నెంబర్ వచ్చింది. ఓకేనా. సో ఈ కాలంలో ఫోర్త్ నెంబర్ వచ్చింది ఈ కాలంలో కూడా ఫోర్త్ నెంబర్ అని అప్డేట్. సిమిలర్లీ ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి ఇమీడియట్గా థర్డ్ ఉన్న నెంబర్తో డివైడ్ చేస్తే వీ హ్యావ్ టు గెట్ ద ఫోర్త్ నెంబర్ హియర్. ఓకే. సో ఫస్ట్ 2 నెంబర్స్ ఏంటి ఇక్కడ 24 × 14. సో ఫస్ట్ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి ఏం చేయాలి థర్డ్ ఉన్న డిజిట్తో డివైడ్ చేయాలి. సో థర్డ్ ఉన్న నెంబర్తో డివైడ్ చేస్తే వీ హ్యావ్ టు గెట్ ద రిమైనింగ్ అంటే 112 ఫోర్త్ రావాలి. ఓకేనా. సో ఇప్పుడు 24 × 14 బై క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 112 వచ్చింది. సో ఇప్పుడు ఈ 112 అనేది ఇటు వస్తే ఏమైతే డివైడ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ మార్క్ ఇటు అయ్యి షిఫ్ట్ అయిపోయింది. సో ఇవి రెండింటిని ఈ క్వశ్చన్ మార్క్ రైట్ సైడ్ షిఫ్ట్ అండి 112 లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయండి. ఓకేనా. సో 24 × 14 బై 112 ఈక్వల్ టు ఇది క్వశ్చన్ మార్క్. ఓకేనా. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి 2 టేబుల్ 2 7 14 2 5 10 2 6 12. ఓకేనా.
సో నెక్స్ట్ 7 8 జా 56, నెక్స్ట్ 8 3 జా ఎంత 24. సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్ మనకి ఏమొచ్చింది 3 వచ్చింది. ఓకే, సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ మనకి ఏమొచ్చింది 3. సో ఇక్కడ ఏముండాలి 3 ఉండాలి. మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటి ఇక్కడ 3. ఓకేనా, సో అంటే ఫస్ట్ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి ఇమీడియట్గా థర్డ్ నెంబర్తో డివైడ్ చేస్తే మనకి ఏమన్నా ఫోర్త్ నెంబర్ కావాలి. సో చెక్ చేయండి ఒకసారి. 24 × 14/3 చెక్ చేస్తే 3 8 జా 24, 8 × 14 ఇంత 14 8 జా ఇంత 112 అంటే వస్తుంది కదా ఫోర్త్ నెంబర్. ఓకేనా, సో మన మిస్సింగ్ క్యారెక్టర్ ఇక్కడ ఏంటి 3. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ ఏమి ఇచ్చిందంటే 1 8 27 క్వశ్చన్ మార్క్. సో సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకేనా, సో ఈ 1 8 27 అంటే పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్. ఓకేనా, సో 1 అంటే 1 క్యూబ్ లెక్క రాయొచ్చు, 8ను 2 క్యూబ్, 27ను 3 క్యూబ్, 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ కంటిన్యూగా ఉన్నాయి. 1 తర్వాత 2 2 తర్వాత 3 3 తర్వాత ఉండాల్సిందండి 4 క్యూబ్. అంతేనా, సో 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ తర్వాత ఉండాల్సిందండి 4 క్యూబ్. 4 క్యూబ్ వాల్యూ ఎంత 64. సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఏముండాలి ఇక్కడ 64 ఉండాలి. ఓకే, సో 64 ఇస్ ద మిస్సింగ్ క్యారెక్టర్. ఓకే, సో లెట్ us discuss some more questions. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 5 6 8 ఇచ్చింది, 7 4 9 మిడిల్లో 492. ఓకే, నెక్స్ట్ 7 5 4 6 8 9 మిడిల్లో 572. ఓకే, నెక్స్ట్ 4 3 5 7 2 5 మిడిల్లో క్వశ్చన్ మార్క్. ఓకేనా, సో ఇక్కడ 5 6 8 అంటే 5 6 జా 30 38 జా 240. ఓకే, ఒకవేళ మల్టిప్లై చెక్ చేయండి, లేదంటే అడిషన్ చేసినా చెక్ చేయండి. ఇప్పుడు 568 ప్లస్ 749 492 వస్తుందా వస్తలేదు. ఒకవేళ 568 మైనస్ 749 అంటే 749 మైనస్ 568 కూడా మిడిల్ నెంబర్ రావడం లేదు. ఓకేనా, చెక్ చేయండి ఒకసారి. 749 మైనస్ 568 ఇంత 9 మైనస్ 8 1 14 మైనస్ 8 14 మైనస్ 6 8 అంటే 181 వస్తుంది. ఒకవేళ సబ్ట్రాక్ట్ చేసి 749 మైనస్ 568 కూడా సబ్ట్రాక్షన్ చేస్తే ఇంత 181 మిడిల్లో ఉన్న నెంబర్ వస్తలేదు. అడిషన్ చేసినా కూడా మిడిల్లో నెంబర్ వస్తలేదు. ఓకే, ఒకవేళ చెక్ చేయండి. 5 × 6 × 8 అంటే 5 పైన అప్పర్ పార్ట్స్ అన్ని మల్టిప్లికేషన్, కింద లోవర్ నెంబర్స్ కూడా మల్టిప్లై చేయండి. 7 × 4 × 9. ఓకే, సో 5 6 జా ఎంత 30, 38 జా అంటే 3 8 జా అంటే 24 అంటే 240. నెక్స్ట్ 7 4 జా 28, 28 9 జా ఓకే 28 9 జా ఎంత 9 8 జా 72, 9 2 18 252. ఇప్పుడు రెండు యాడ్ చేయండి. ఓకేనా, 240 ప్లస్ 252 ఎంత 0 ప్లస్ 2 2 4 ప్లస్ 5 9 2 ప్లస్ 2 4 అంటే మిడిల్లో నెంబర్ వస్తుంది కదా. ఓకేనా, పైన నెంబర్స్ అన్నింటిని మల్టిప్లికేషన్, సిమిలర్గా కింద నెంబర్స్ అన్నింటిని మల్టిప్లికేషన్ రెండింటిని యాడ్ చేస్తే వీఆర్ గెటింగ్ ద మిడిల్ నెంబర్. సిమిలర్ ప్యాటర్న్ సెకండ్ ఫిగర్ కూడా చెక్ చేయండి. 7 × 5 × 4. ఓకే, సప్పర్ పార్ట్లో ఏంటి 7 × 5 × 4 అండ్ లోవర్ పార్ట్లో 6 × 8 × 9. ఓకే, 7 5 జా 35, 35 4 జా ఎంత 140, 35 × 4. నెక్స్ట్ 6 8 జా 48, 48 9 జా 48 9 జా ఎంత 9 8 జా 72, 9 4 జా 36 ఎంత 43 432. ఓకే, సో అప్పర్ నెంబర్స్ లోయర్ నెంబర్స్ను మల్టిప్లై చేసినాం. ఒకవేళ యాడ్ చేసి చెక్ చేయండి మిడిల్లో నెంబర్ వస్తుందా. 0 + 2 అంటే 2, 4 + 3 అంటే 7, 1 + 4 అంటే 5, 572 అంటే మిడిల్ నెంబర్ అనేది అప్టెంది. సో ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంది 2 ఫిగర్స్లో 5 × 6 × 8 + 7 × 4 × 9 ఈక్వల్ టు వీఆర్ గెటింగ్ ద మిడిల్ నెంబర్. సిమిలర్లీ సెకండ్ ఫిగర్ ఆల్సో 7 × 5 × 4 + 6 × 8 × 9 ఈక్వల్ టు వీఆర్ గెటింగ్ ద మిడిల్ నెంబర్. సో సేమ్ ప్యాటర్న్ అనేది థర్డ్ ఫిగర్లో కూడా ఫాలో కావాలి. ఓకే, సో దట్ మీన్స్ 4 × 3 × 5 నెక్స్ట్ కింద 7 × 2 × 5. ఓకే, సో 4 3 is 12, 12 5 is the 60. నెక్స్ట్ 7 2 is 14, 14 5 is the
70. సో రెండింటిని యాడ్ చేయండి, 60 + 70 యాడ్ చేస్తే వీఆర్ గెటింగ్ 130. ఓకేనా? సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఏమి ఉండాలి? సో 130 అంటే మిస్సింగ్ క్యారెక్టర్ హియర్ ఈస్ ఎంత? 130. ఓకే, ఇక్కడ ప్యాటర్న్ అనేది ఎలా ఉంది? సో అప్పర్ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేసినాం, సిమిలర్లీ లోవర్ నెంబర్స్ అన్నింటి మల్టిప్లై చేసి వచ్చిన ప్రోడక్ట్ రిజల్ట్ ఏం చేసినాం? యాడ్ చేసినాం. సో ఇఫ్ వీఆర్ యాడింగ్ ద both numbers we are getting the middle term. Okay, so next question చూడండి. 915 ఉంది, 364. ఓకే, సో మిడిల్లో 551. 543 ఉంది, 789 ఉంది, మిడిల్లో 7 2 46. ఓకే, 863 241 మిడిల్లో మిస్సింగ్ క్యారెక్టర్ క్వశ్చన్ మార్క్. ఫైన్. ఓకే, సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే 5 - 4 1 వచ్చింది. నెక్స్ట్ 1లోకి వెళ్ళి 6 పోయి కదా, 10 బారో అంటే 11 - 6 5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ అంటే 1 బారో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 8 - 3 5 వస్తుంది. అంటే పైన ఉన్న నెంబర్స్ని కింద ఉన్న నెంబర్స్ని అప్లై చేస్తే వీఆర్ గెటింగ్ ద మిడిల్ టర్మ్. చూడండి ఇప్పుడు 915 - 364. ఓకే, సో పైన ఉన్న 915 364 ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినాం. 5 - 4 1, సో 10 బారో తీసుకున్నాం. 11 - 6 ఎంత? 5. 7 ఉంటే 8 - 3 5 అంటే 551 అంటే మిడిల్లో నెంబర్ అప్లై అయింది. ఓకే, సో సిమిలర్లీ చెక్ చేయండి. 9 - 3 6, 8 - 4 4, 7 - 5 2. ఓకే, సో అంటే 789 - 543 అంటే ఇక్కడ గ్రేటర్ నెంబర్లోకి వెళ్ళి స్మాలర్ నెంబర్స్ అప్లై చేసినాం. ఓకేనా? సరే 9 - 3 ఎంత? 6, 8 - 4 4, 7 - 5 2 అంటే 246. సో మిడిల్లో నెంబర్ అనేది అప్లై అయింది. ఇక్కడ 915లోకి వెళ్ళి 364 తీసేస్తే 551 వచ్చింది. అంటే హయ్యర్ నెంబర్కి వెళ్ళి స్మాలర్ నెంబర్ తీసినాం. ఓకేనా? ఇక్కడ కూడా 543 ఉంది, 789. సో లార్జర్ నెంబర్ అంటే ఇక్కడ 789. 789 - 543 చేస్తే వచ్చింది మనకి 246 అంటే మిడిల్లో నెంబర్ వచ్చింది. సిమిలర్లీ ఇక్కడ కూడా 863 - 241 సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో 863 - 241, 3 - 1 ఎంత? 2, 6 - 4 2, 8 - 2 అంటే 6. సో మన రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? 622. ఓకే, సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఏం రావాలి? 622. ఓకే, సో మిస్సింగ్ క్యారెక్టర్ హియర్ ఈజ్ ఇన్ ద 622. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ ఏం వచ్చిందంటే ఒక సర్కిల్లో 4 5 6 7 3 9 11 క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఓకే, సో 4 5 6 7 3 9 11 క్వశ్చన్ మార్క్. సో 4కి 1 యాడ్ చేస్తే 5, 5కి 1 యాడ్ చేస్తే 6, 6కి 1 యాడ్ చేస్తే 7, మళ్ళీ 7కి 1 యాడ్ చేస్తే ఇది రాలే కదా. సో ఇక్కడ వరకు 1 యాడ్ చేస్తే ఉంది ప్యాటర్న్. సో వేరే లెక్క ఉంది. సో ప్యాటర్న్ అనేది వేరే లెక్క చెక్ చేయండి. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ సమ్ ఆర్ సబ్ట్రాక్షన్ అనేది ఈక్వల్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఒకవేళ 9 + 5, సో డయాగ్నల్ అపోజిట్ ఎలిమెంట్స్ కదా. 9 + 5 అనేది 14. నెక్స్ట్ 4 + 3 7 ఈక్వల్ కాలే అంతేనా. 11 + 6 17 అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆపోజిట్ ఎలిమెంట్స్ సమ్ ఈక్వల్ కాలేదు. సో ఆ ప్యాటర్న్ కూడా కాదు. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ ఏముంటుందంటే అప్పర్ హాఫ్ లోవర్ హాఫ్ రెండింటిని సమ్ చేసి చూడండి ఈక్వల్ అవుతుంది. లేదంటే రైట్ హాఫ్ లెఫ్ట్ హాఫ్ అలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ అప్పర్ హాఫ్ ఈక్వల్ టు లోవర్ హాఫ్. ఓకే, సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అప్పర్ హాఫ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ లోవర్ హాఫ్. ఓకే, అప్పర్ సైడ్ ఏముంది? క్వశ్చన్ మార్క్ 4 5 6 అంతేనా. క్వశ్చన్ మార్క్ +4 +5 6 అంటే అప్పర్ హాఫ్ ఉన్న ఎలిమెంట్ని సమ్ చేసినాం. సిమిలర్లీ లోవర్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 11 9 3 7, 11 + 9 + 3 + 7. సో అప్పర్ హాఫ్ సమ్ ఈక్వల్ టు లోవర్ హాఫ్ సమ్. సో 6 + 4 10 + 5 15 అంటే క్వశ్చన్ మార్క్ +15 ఈక్వల్ టు 7 + 3 ఎంత? 10, 10 + 9 19, 19 + 11 ఎంత? 30. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ మార్క్ +15 అంటే ఈ 15 రైట్ సైడ్ వస్తే ఏమైతే -15 అవుతుంది. ఓకే, క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 30 - 15 అంటే ఎంత? 15. ఓకే, సో అవర్ మిస్సింగ్ క్యారెక్టర్కి హియర్ ఏది 15. ఓకే, సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ మనకి ఏముండాలి? 15 ఉండాలి.
ఓకేనా. ఇక్కడ ఏం చేసినాం, అప్పర్ హాఫ్ సమ్ ఈక్వల్ టు లోవర్ హాఫ్, అంటే పైన ఇక్కడ ఈ డయామీటర్కి పైన ఉన్న ఎలిమెంట్ సమ్ ఈక్వల్ టు కింద ఉన్న ఎలిమెంట్ సమ్. అప్పుడప్పుడు ఆప్షన్స్లో ఇచ్చిన ప్రకారం ఇది లేదనుకోండి, రైట్ హాఫ్ ఈక్వల్ టు లెఫ్ట్ హాఫ్ అట్లా కూడా చెక్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 3, 5, 8, 13, 22 క్వశ్చన్ మార్క్. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ కంపారిజన్ చేసి చెక్ చేయండి. 3 + 2 ఎంత, 5. 5 + 3 ఎంత, 8. 8 ప్లస్ ఎంత, 5, 13. 13 + 9, 22 అవుతుంది. అంటే 2, 3, 5 అనేది ప్రైమ్ నెంబర్స్, కానీ 9 ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే. అంటే సిరీస్ ఆఫ్ ప్రైమ్స్ యాడ్ చేయలేదు ఇక్కడ. సో ప్యాటర్న్ అనేది వేరే లెక్క చెక్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ 3 2s are 6, 6 - 1 ఎంత, 5 వచ్చింది. సిమిలర్లీ 5 2s are 10, 10 - 2 ఎంత, 8 వచ్చింది. సిమిలర్లీ 8 2s are 16, 16 - 3 ఎంత, 3 వచ్చింది. అంటే ఇంటూ 2 - 1 ఇంటూ 2 - 2 ఇంటూ 2 - 3, అంటే అన్నిటిని ఇంటూ 2 2 2 మల్టిప్లై చేసినాం. ఇక్కడ 1 సబ్ట్రాక్షన్, 2 సబ్ట్రాక్షన్, 3 సబ్ట్రాక్ట్ చేసినాం. సిమిలర్లీ ఇక్కడ కూడా ఇంటూ 2 మైనస్ ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, 4 సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 1 -1 -2 -3 నెక్స్ట్ -4 కదా ఉండాల్సింది. అన్నిటికి ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 కామన్ ఉంది. ఓకే. సో -1 -2 -3 తర్వాత -4, అంటే ఇంటూ 2 -4 రావాలి ఇక్కడ. అంటే 13 2s ఎంత, 26 -4. ఓకే. సో 13 2 26 -4 అంటే 22. సో 22 వచ్చింది. ఓకే. నెక్స్ట్ సేమ్ ఇంటూ 2 -5 అంతేనా. సో అన్నిటికీ ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఉంది కాబట్టి ఇంటూ 2. ఓకే. సో నెక్స్ట్ -1 -2 -3 -4 నెక్స్ట్ ఉండాల్సిందండి -5. సో 22 ఇంటూ 2 -5, 22 ఇంటూ 2 ఎంత మనకి 44, 44 - 5 అంటే ఎంత, 39. ఓకే. సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఏముండాలి, 39 ఉండాలి. ఓకేనా. సో మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటి, ఇంటూ 2 -1 ఇంటూ 2 -2 ఇంటూ 2 -3 ఇంటూ 2 -4 ఇంటూ 2 -5. ఓకేనా. సో రిక్వైర్డ్ మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటి ఇక్కడ, 39. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏముంది, 9, 13, 22 క్వశ్చన్ మార్క్. ఓకే. సో 9కి ఎంత యాడ్ చేస్తే 13 వచ్చింది, 4 యాడ్ చేస్తే ప్లస్ 4 యాడ్ చేస్తే మనకు 13 వచ్చింది. నెక్స్ట్ 13కు ఎంత యాడ్ చేస్తే 22 వచ్చింది, ప్లస్ 9 యాడ్ చేస్తే 22 వచ్చింది. ఓకే. సో 9కి 4 యాడ్ చేసినాం, 13కి 9 యాడ్ చేసినాం. అంటే ఇక్కడ 4 అంటే 2 స్క్వేర్. ఓకే. 2 స్క్వేర్ లెక్క రాయచ్చు కదా. 9 అంటే 3 స్క్వేర్ లెక్క రాయచ్చు. ఓకే. సో 2 స్క్వేర్ 3 స్క్వేర్ యాడ్ చేసినాం, అంటే తర్వాత 4 స్క్వేర్. అంటే ఇక్కడ 2 స్క్వేర్ 3 స్క్వేర్ తర్వాత 4 స్క్వేర్, అంటే దీనికి ఎంత యాడ్ చేయాలి, 4 స్క్వేర్. ఓకే. సో అంటే 22కి 4 స్క్వేర్ యాడ్ చేస్తే 4 స్క్వేర్ ఎంత, 16 కదా. 22 + 16 ఎంత, 38. సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ మనకి ఏం అప్లై కావాలి, 38 కావాలి. ఓకే. ఇక్కడ యాడ్ చేసిన ప్యాటర్న్ ఎలా ఉంది, 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్కి యాడ్ చేసినాం. ఓకే. +2 స్క్వేర్ సారీ +2 స్క్వేర్ అంటే 4 + 3 స్క్వేర్ అంటే 9 + 4 స్క్వేర్ అంటే 16 యాడ్ చేసినాం. ఓకే. సో లెట్ us discuss some more questions. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 0 6 4 2 మిడిల్లో ఏముంది, 10 ఉంది. ఓకే. సో నెక్స్ట్ 6 2 10 8 మిడిల్లో 24 ఉంది. 2 14 12 10 మిడిల్లో మిస్సింగ్ క్యారెక్టర్. ఓకేనా. ఇక్కడ ఈ 2 ఫిగర్స్ ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతుందో ఇమీడియట్గా థర్డ్ ఫిగర్ కూడా సేమ్ ప్యాటర్న్ అనేది ఫాలో కావాలి, అంతేనా. నార్మల్ యాడ్ చేసి చెక్ చేద్దాం. 0 + 6 + 4 + 2 ఎంత, 6 + 4 10, 10 + 2 12, 12 - 2 10 వస్తాను. ఓకే. సిమిలర్లీ ఇది కూడా చెక్ చేద్దాం. 6 + 2 8, 8 + 10 18, 18 + 8 ఎంత, 26, 26 - 2 అంటే మిడిల్లో నెంబర్ వస్తుంది. ఓకేనా. సో అంటే ఇక్కడ
సో అన్నిటిని యాడ్ చేసి -2 చేసినాం స్టార్టింగ్లో. సో 2 ఫిగర్స్లో చూడండి 0 + 6 + 4 + 2 ఈక్వల్ టు వీఆర్ గెటింగ్ ఎంత వచ్చింది 6 + 4 10 10 + 2 12 ఓకేనా. సో మిడిల్ నెంబర్ ఎంత ఉంది 10 ఉంది కదా. సో ఇందులోకి వెళ్ళి -2 సబ్ట్రాక్ట్ చేసినాం. ఓకే 12 - 2 ఎంత 10 అంటే మిడిల్లో ఉన్న నెంబర్ మనకు వచ్చేసింది. ఓకేనా. సిమిలర్లీ 6 + 2 + 10 + 8 6 + 2 + 10 + 8 ఓకే. సో నెక్స్ట్ 6 + 2 8 8 + 8 16 16 + 10 ఎంత 26 ఓకే. సో 26లోకి వెళ్ళి -2 సబ్ట్రాక్ట్ చేసినాం అనుకోండి ఏమొస్తుంది మనకి మిడిల్లో ఉన్న నెంబర్ 24 వచ్చింది. ఓకేనా. సో అంటే ఇక్కడ అన్నిటిని యాడ్ చేసి 2 సబ్ట్రాక్ట్ చేస్తే మిడిల్లో ఉన్న నెంబర్ వచ్చింది. సిమిలర్లీ అన్ని సరౌండింగ్ నెంబర్ని యాడ్ చేసి బయట -2 చేస్తే మిడిల్లో నెంబర్ అప్టైన్ అయింది. ఓకే. సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ ఫిగర్లో కూడా సేమ్ ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాలి. అంటే అన్నిటిని యాడ్ చేసి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా. సో చూడండి అన్నిటిని యాడ్ చేయడం అంటే ఇక్కడ 2 + 14 + 10 + 12 ఓకే. 2 + 14 ఎంత 16 16 + 12 28 28 + 10 ఎంత 38 38లోకి వెళ్ళి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ ఎలా అయితే ప్రీవియస్ 2 ఫిగర్స్ 2 సబ్ట్రాక్ట్ చేసినామో ఇలా కూడా సేమ్ 38 - 2 ఎంత 36 అంటే ఇక్కడ మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటి మనకి 36 ఓకేనా. సో ఇక్కడ ఈ 3 ఫిగర్స్లో ఎలా ఉంది ప్యాటర్న్ అనేది ఈ 3 సరౌండింగ్ ఉన్న 4 నెంబర్స్ యాడ్ చేసి 2 సబ్ట్రాక్ట్ చేసినాం. సిమిలర్లీ సరౌండింగ్ ఉన్న 4 నెంబర్స్ యాడ్ చేసి 2 సబ్ట్రాక్ట్ చేసినాం. సిమిలర్లీ సరౌండింగ్ ఉన్న 4 నెంబర్స్ యాడ్ చేసి 2 సబ్ట్రాక్ట్ చేసినాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 15 12 3 ఉంది 44 28 8 64 53 క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకే. సో చెక్ చేయండి. ఇక్కడ 15 + 12 ఎంత 27 27ని బై 9 చేస్తే 3 వస్తుంది. సిమిలర్లీ 44 + 28 ఎంత 44 + 28 4 + 8 12 2 క్యారీ అంటే 72 ఓకే. 72 బై 9 చేస్తే ఏమొస్తుంది 8 వస్తుంది. ఓకేనా. అంటే ఇవి రెండు యాడ్ చేసి బై 9 చేసినాం. చూడండి ఇక్కడ 15 + 12 వాల్యూ ఎంత 27. సో 27ని బై 9 చేస్తే ఎంత వచ్చింది 9 3 = 27 అంటే 3 వచ్చింది. అంటే ఇవి రెండింటిని యాడ్ చేసి బై 9 చేసినాం ఇమీడియట్గా 30 నెంబర్ వచ్చింది. సిమిలర్ ఇక్కడ కూడా ఈ రెండింటిని యాడ్ చేసి బై 9 చేద్దాం. చూడండి 44 + 28 ఎంత వాల్యూ 72. సో బై 9 చేసినాం అనుకో 9 8 ఎంత 72 అంటే ఇమీడియట్గా ఈ 30 నెంబర్ వచ్చింది. సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ రెండింటిని యాడ్ చేసి బై 9 చేయాలి. ఓకేనా. సో ప్రీవియస్ ఈ 2 ఫిగర్స్లో ఏం చేసినాం ఈ రెండింటిని యాడ్ చేసి బై 9 చేసినాం ఈ రెండింటిని యాడ్ చేసి బై 9 చేసినాం. సిమిలర్గా ఈ రెండింటిని కూడా యాడ్ చేసి బై 9 చేయాలి. ఓకేనా. సో అంటే 64 + 53 అంటే 4 + 3 7 6 + 5 11 ఓకేనా. బై ఏం చేయాలి 9 చేయాలి 9 1 9 ఎంత మిగిలింది 27 మిగిలింది 9 3 27 అంటే ఎంత వచ్చింది 13. సో ఇక్కడ మనకి ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటి 13 ఓకేనా. ఇక్కడ ఏం చేసినాం ఈ పైన ఉన్న 2 నెంబర్ని యాడ్ చేసి బై 9 చేసినాం. ఇక్కడ కూడా పైన ఉన్న నెంబర్ని యాడ్ చేసి బై 9 సేమ్ పైన ఉన్న 2 నెంబర్ని యాడ్ చేసి బై 9తో డివైడ్ చేసినాం. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 12 8 80 ఉంది. ఓకే 12 8 80 16 7 207 25 21 క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఓకే. సో ఇక్కడ 12 8 అంటే 12 స్క్వేర్ ఎంత మనకి 144 8 స్క్వేర్ అంటే 64. సో 144 - 64 అంటే 80 వస్తుంది. చెక్ చేయండి 12 స్క్వేర్ - 8 స్క్వేర్ చెక్ చేసినాం ఇంకో 140 12 స్క్వేర్ అంటే ఎంత వాల్యూ 144 8 స్క్వేర్ అంటే 64 144 - 64 అంటే వాల్యూ ఎంత 80 అంటే మనకి ఇక్కడ 80 వచ్చింది 3rd నెంబర్. సిమిలర్లీ ఇది కూడా చెక్ చేయండి 16 స్క్వేర్ - 7 స్క్వేర్ 16 స్క్వేర్ - 7 స్క్వేర్ అంటే 16 స్క్వేర్ వాల్యూ ఎంత మనకి 256 -7 స్క్వేర్ వాల్యూ ఎంత 49. ఓకే. సో నెక్స్ట్ 16లో 9 కట్ చేస్తే ఎంత వాల్యూ 7 నెక్స్ట్ 4 - 4 0 నెక్స్ట్ 2 అంటే ఎంత వాల్యూ 207. ఓకేనా. సో ఇక్కడ ఈ 2 నెంబర్ని స్క్వేర్ చేసి సపరేట్ చేస్తే ఇమీడియట్గా 3rd నెంబర్ వచ్చింది. సిమిలర్లీ ఇక్కడ 2 నెంబర్ని స్క్వేర్ చేసి సపరేట్ చేస్తే ఇమీడియట్గా 3rd నెంబర్ అనేది అప్టైన్ అయింది. సిమిలర్లీ ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి 25 స్క్వేర్ - 21 స్క్వేర్. ఓకే. సో 25 స్క్వేర్ - 21 స్క్వేర్ 25 స్క్వేర్ వాల్యూ ఎంత 625 -24 స్క్వేర్ వాల్యూ ఎంత 441. ఓకే. సో 625 - 441 అంటే 5 - 1 ఎంత 4 నెక్స్ట్ 12 - 2లోకి వెళ్ళి 4 పోదు కదా 10 బారు
12 minus 4 ఇంత 8. నెక్స్ట్ 5 minus 4 ఇంత 1 అంటే 184. ఓకే, ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఏముండాలి మనకి 184 ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ ఏం చేసినాం 25 స్క్వేర్ మైనస్ 21 స్క్వేర్ అంటే 25 స్క్వేర్ వాల్యూ 625 మైనస్ 21 స్క్వేర్ వాల్యూ 441. ఓకే, సో 625 మైనస్ 441 అంటే 5 మైనస్ 1 4. నెక్స్ట్ 12 మైనస్ 4 8. నెక్స్ట్ 10 బార్ తీసుకున్నామంటే ఇక్కడ 5 ఉంటాయి కదా, 5 మైనస్ 4 1 అంటే 184. ఓకేనా, ఈ ప్యాటర్న్ ఎలా ఉంది, పైన ఉన్న రెండు నెంబర్ని స్క్వేర్ చేసి సపరేట్ చేసి ఇమీడియట్గా థర్డ్గా వచ్చింది సేమ్ ప్యాటర్న్ 3 ఫిగర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 10 9 15 12 మధ్యలో మిడిల్లో 4. 16 20 28 12 మిడిల్లో 12 15 23 16 11 మిడిల్లో క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇక్కడ 10 minus 9 ఇంత 10 minus 9 అంటే 10 minus 9 15 minus 12. ఓకే, 10 minus 9 అంటే 1 వచ్చింది, 15 minus 12 అంటే 3 వచ్చింది. సో రెండింటిని యాడ్ చేసినాం అనుకోండి 1 + 3 మనకు ఏమొస్తుంది 4 వస్తుంది. ఓకేనా, సో 10 minus 9 + 15 minus 12 చేసినాం. ఓకే, అంటే 10 మైనస్ ఇక్కడ పై నుంచి కింద సపరేట్ చేసినాం, రైట్ నుంచి లెఫ్ట్కి సపరేట్ చేసినాం. ఓకేనా, సో పై నుండి అప్పర్ నుంచి లోవర్ సపరేట్ చేసినాం, రైట్ నుంచి లెఫ్ట్ సపరేట్ చేసి సిమిలర్ ప్యాటర్న్ చెక్ చేద్దాం. ఓకే, అప్పర్ నుంచి లోవర్ సపరేట్ చేయండి అంటే 16 minus 20. ఓకే, నెక్స్ట్ రైట్ నుంచి లెఫ్ట్ ఇక్కడ 28 minus 12. ఓకే, సో రెండింటిని ఏం చేయాలి యాడ్ చేయాలి. ఓకే, 28 minus 12 అంటే 8 minus 2 ఎంత 6 16 28 minus 12 ఎంత 16. నెక్స్ట్ 16 minus 20 16 minus 20 అంటే మనకు 20 minus 16 అంటే 4 కదా, 16 minus 20 అంటే స్మాల్ నెంబర్లోకి వెళ్ళి బిగ్ నెంబర్ మైనస్ చేస్తాను కాబట్టి ఏం కావాలి -4. ఓకే, సో 16 minus 4 ఎంత 12. ఓకేనా, అంటే మిడిల్ నెంబర్ వచ్చింది. ఓకే, సో అప్పర్ నుంచి లోవర్ సపరేట్ చేసినాం అండ్ రైట్ నుంచి లెఫ్ట్ సపరేట్ చేసినాం. సో రెండింటిని యాడ్ చేస్తే రెండింటి రిజల్ట్ని యాడ్ చేస్తే మనకి ఏమైంది మిడిల్లో ఉన్న నెంబర్ వచ్చింది. సిమిలర్లీ అప్పర్ నుంచి లోవర్ సపరేట్ చేసినాం, రైట్ నుంచి లెఫ్ట్ సపరేట్ చేసినాం, రెండింటిని యాడ్ చేస్తే మనకు మిడిల్లో ఉన్న నెంబర్ అనేది వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ అంటే అప్పర్ మైనస్ లోవర్ అంటే 15 minus 16. ఓకే, రైట్ నుంచి లెఫ్ట్ అంటే 23 minus 11. సో రెండింటిని ఏం చేయాలి యాడ్ చేయాలి. ఓకే, సో అప్పర్ మైనస్ లోవర్ రైట్ నుంచి లెఫ్ట్ 23 minus 11 అంటే మనకి ఎంత వచ్చింది 12 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 15 minus 16 ఒకసారి 16. సో 15 minus 16 అంటే 16 minus 15 అంటే ఏమో మనకు 1. అదే 15 minus 16 అంటే -1 ఎందుకంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ తీసినాం. ఓకే, సో 12 minus 1 వాల్యూ ఎంత 11. ఓకేనా, సో మన మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటి ఇక్కడ 11. ఓకే, సో మిడిల్లో ఉండాల్సిన నెంబర్ ఏంటి 11. సో ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంది అప్పర్ మైనస్ లోవర్ ప్లస్ రైట్ మైనస్ లెఫ్ట్ నెంబర్. ఓకే, సో రెండు రిజల్ట్ని యాడ్ చేస్తే మిడిల్లో ఉన్న నెంబర్ వచ్చింది. సేమ్ ప్యాటర్న్ ఫాలోస్ ద 3 ఫిగర్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 30 24 48 12 23 88 92 క్వశ్చన్ మార్క్ 48. ఓకే, సో చూడండి సో ఇవన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో 30 24 48 ఉంది. ఓకేనా, సో ఇక్కడ 30 minus 24 ఏమొస్తుంది మనకి 6 వస్తుంది. 30 minus 24 6 6 8 48. సిమిలర్లీ ఇది కూడా చెక్ చేద్దాం. సిమిలర్లీ 12 minus 23 minus 12 12 minus 23 minus 12 అంటే 11 8 అంటే 88 వస్తుంది. సిమిలర్లీ ఇవి రెండు సపరేట్ చేసి 8తో మల్టిప్లై చేస్తే థర్డ్ నెంబర్ రావాలి. ఓకే, సో 30 minus 24 ఫస్ట్ ఇవి రెండు సపరేట్ చేసినాం. 30 minus 24 అంటే మనకు వాల్యూ ఏమొచ్చింది 6 వచ్చింది. ఓకేనా, సో 30 minus 24 వాల్యూ ఎంత వచ్చింది 6 వచ్చింది. 6 into 8తో మల్టిప్లై చేసినాం 6 8 ఎంత 48 అంటే ఇమీడియట్గా థర్డ్ నెంబర్ వచ్చింది. ఓకే, ఫస్ట్ రెండింటి సపరేట్ చేసి ఇంటూ 8 చేస్తే థర్డ్ నెంబర్ వచ్చింది. సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ రెండింటి సపరేట్ చేయండి 23 minus 12 అంటే 11. సో 11 into 8 చేసినాం అనుకోండి 11 8 ఎంత 88 అండ్ ఇమీడియట్గా థర్డ్ నెంబర్ వచ్చింది. సిమిలర్లీ 92 minus క్వశ్చన్ మార్క్. ఓకే, సో 92 minus క్వశ్చన్ మార్క్ ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ ఇంటూ 8 చేస్తే ఏం రావాలి మనకి 48 రావాలి. ఓకేనా, సో ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేస్తే
వచ్చే రిజల్ట్ను 8తో మల్టిప్లై సేమ్ రావాలి, థర్డ్ నెంబర్ 48 రావాలి. ఓకేనా? సో యాజ్ పర్ దిస్ ప్యాటర్న్. ఓకే. సో నెక్స్ట్ 92 మైనస్ క్వశ్చన్ మార్క్ ఇంటూ 8 అంటే ఇక్కడ 8 ఇంటూ 8 మల్టిప్లై 8 రైట్ సైడ్ షిఫ్ట్ అయితే ఏమైతే డివైడ్ అవుతుంది. ఓకే. సో 92 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 48/8. 8 6 48. ఓకే. సో 92 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 6. ఓకేనా? సో 8 6 48. 92 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 6. ఈ మైనస్ క్వశ్చన్ మార్క్ ఇటు వస్తే ప్లస్ క్వశ్చన్ మార్క్ అయింది. 6 ఇటు వస్తే ఏమైంది? -6 అయింది. ఓకే. సో 92 మైనస్ 6 ఈక్వల్ ఎంత? క్వశ్చన్ మార్క్. సో 92 మైనస్ 6 అంటే ఏంటి? 86. ఓకే. 86 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకే. సో అంటే ఇక్కడ రిక్వైర్డ్ మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటి? ఇక్కడ మనకి 86 వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ ప్యాటర్న్ ఇలా ఉంది. ఫస్ట్ 2 సపరేట్ చేసి 8తో మల్టిప్లై చేస్తే ఇమీడియట్గా థర్డ్ వచ్చింది. సిమిలర్లీ ఫస్ట్ 2 సపరేట్ చేసి ఇమీడియట్గా 8తో మల్టిప్లై చేస్తే థర్డ్ నెంబర్ వచ్చింది. సిమిలర్ ఇక్కడ కూడా ఫస్ట్ 2 సపరేట్ చేసి 8తో మల్టిప్లై చేస్తే ఇమీడియట్గా థర్డ్ నెంబర్ రావాలి. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 92 మైనస్ 86 ఎంత వచ్చింది? 92 మైనస్ 86 అంటే వాల్యూ 6 వచ్చింది. 6 8 ఎంత? 48. అంటే ఇమీడియట్గా థర్డ్ నెంబర్ వస్తుంది కదా. అంటే ఇవి 2 సపరేట్. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏం తెలియదు కాబట్టి, సో 92 మైనస్ క్వశ్చన్ మార్క్ ఇంటూ 8తో మల్టిప్లై ఏం రావాలి? థర్డ్ నెంబర్ 48 రావాలి. ఇక్కడ మల్టిప్లై 8 వచ్చి డివైడ్ అయింది. 48/8 అంటే 6 అంతే కదా. 8 6. నెక్స్ట్ మైనస్ క్వశ్చన్ మార్క్ ఇటు వస్తే ప్లస్ క్వశ్చన్ మార్క్, 6 ఇటు వస్తే -6. ఓకే. సో 92 మైనస్ 6 వాల్యూ ఎంత? 86. ఓకే. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ఎంత? 86. ఓకే. సో లెట్ us solve some more problems. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 93 27 63 ఇక్కడ 3 ఉంది. సిమిలర్లీ 79 38 4 మిడిల్లో 37 ఉంది. అండ్ 67 16 క్వశ్చన్ మార్క్ మిడిల్లో 42 ఉంది. ఓకేనా? సో ఇక్కడ ప్యాటర్న్ చూడండి. 93 మైనస్ 27 మైనస్ 3. ఓకే. సో 27 ప్లస్ 3 ఎంత? 30. 30 మైనస్ 93 ఎంత? మనకు 63 వస్తుంది. ఓకేనా? సో అంటే ఫస్ట్ ఈ సెకండ్ థర్డ్ యాడ్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ దాంట్లోకి సపరేట్ చేస్తే మనకు మిడిల్లో ఉన్న నెంబర్ వస్తుంది. సిమిలర్లీ 38 ప్లస్ 4 ఎంత? 42. ఓకే. సో 38 ప్లస్ 4 ఎంత? 42. 42 అంటే 79 మైనస్ 42 37 వస్తుంది. ఓకే. సో అంటే ఇవి 2 యాడ్ చేసి ఫస్ట్ నెంబర్లోకి వెళ్ళి సపరేట్ చేస్తే మనకి మిడిల్లో ఉన్న నెంబర్ వస్తుంది. ఓకే. అంటే ఎంత? 93. ఫస్ట్ ఎట్లా ఉంది ప్యాటర్న్? 93 ప్లస్ 27 93 27 ప్లస్ 3ని సపరేట్ చేసినాం 93లోకి. ఓకేనా? సో ఫస్ట్ ఇవి 2 యాడ్ చేసి ముందున్న నెంబర్కి వెళ్ళి సపరేట్ చేసాం. సో 93 మైనస్ 30 ఎంత వచ్చింది మనకి? 63. అంటే మిడిల్లో ఉన్న నెంబర్ వచ్చింది. ఓకేనా? సో ఇవి 2 యాడ్ చేసి ఇందులోకి వెళ్ళి సపరేట్ చేస్తే మనకి ఏమొచ్చింది? మిడిల్లో ఉన్న నెంబర్ వచ్చింది. సిమిలర్లీ ఇక్కడ కూడా ప్యాటర్న్ చెక్ చేయండి. 38 ప్లస్ 4 ఎందులోకి వెళ్ళి సపరేట్ చేయాలి? ఫస్ట్ ఉన్న నెంబర్కి వెళ్ళి సపరేట్ చేయాలి. అంటే 79లోకి వెళ్ళి సపరేట్ చేయాలి. 79 మైనస్ 42. 9 మైనస్ 2 ఎంత? 7. 7 మైనస్ 4 3 అంటే 37. మిడిల్లో ఉన్న నెంబర్ వచ్చింది కదా. ఓకేనా? సో ఫస్ట్ ఇవి 2 యాడ్ చేసి ఫస్ట్ నెంబర్లోకి వెళ్ళి సపరేట్ చేస్తే మనకు మిడిల్లో ఉన్న నెంబర్ వస్తుంది. సిమిలర్లీ ఈ ఫిగర్ కూడా సేమ్ ప్యాటర్న్ అనేది ఫాలో కావాలి. ఓకేనా? అంటే 16 ప్లస్ క్వశ్చన్ మార్క్ 16 ప్లస్ క్వశ్చన్ మార్క్ను ఎందులోకి వెళ్ళి సపరేట్ చేయాలి? 67లోకి వెళ్ళి సపరేట్ చేయాలి. సపరేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? మిడిల్లో నెంబర్ అంటే 42 రావాలి. అట్లా కావాలి. ఓకేనా? అంటే ఈ 2 నెంబర్ 16 ప్లస్ ఈ క్వశ్చన్ మార్క్ని యాడ్ చేసి 67లోకి వెళ్ళి సపరేట్ చేస్తే మనకు రావాల్సింది ఏంటి? 42. ఓకేనా? సో ఇప్పుడు ఈ 16 ప్లస్ క్వశ్చన్ మార్క్ అంటే 16 ప్లస్ క్వశ్చన్ మార్క్ టర్మ్ ఇటు పంపించినాం అనుకోండి. మైనస్ ఆఫ్ 16 ప్లస్ క్వశ్చన్ మార్క్ అంటే వెళ్తే ప్లస్ 16 ప్లస్ క్వశ్చన్ మార్క్ అది. నెక్స్ట్ 42 ఇటు వస్తే ఏమవుతుంది? -42. ఓకే. అంటే 67 ముందు యాజిటీజ్ ఉన్నది. ఓన్లీ మైనస్ ఆఫ్ 16 ప్లస్ క్వశ్చన్ మార్క్ అంటే పంపిస్తే ప్లస్ 16 ప్లస్ క్వశ్చన్ మార్క్. ఓకే. సో 42 ఇటు వస్తే -42. 7 మైనస్ 2 ఎంత? 5. 6 మైనస్ 4 ఎంత? 1 2. ఓకే. 7 మైనస్ 2 5. 6 మైనస్ 4 2 ఈక్వల్ టు 16 ప్లస్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ 16 ఇటు వస్తే ఏమవుతుంది? -16 అయింది.
లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న 16 లెఫ్ట్ సైడ్కి వస్తే -16 అంటే 25 - 16 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. 25 - 16 అంటే ఎంత మనకి 9. సో క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత 9. ఓకేనా. సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఏం అప్టైన్ కావాలి 9 అనేది ఉండాలి. ఓకేనా. సో చూడండి ఇప్పుడు 16 + 9 ఎంత 25. సో 67 - 25 సపరేట్ చేస్తే ఏమొచ్చింది ఓకే 67 - 25 సపరేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది 42 అంటే మిడిల్లో ఉన్న నెంబర్ వచ్చింది. ఓకేనా. సో మన రిక్వైర్డ్ నెంబర్ ఏంటి ఇక్కడ మిస్సింగ్ క్యారెక్టర్ 9. ఓకేనా. సో ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంది ఫస్ట్ ఇవి రెండు యాడ్ చేసి ఫస్ట్ ఉన్న నెంబర్లోకి వెళ్ళి సపరేట్ చేయాలి. ఓకే. సో సెకండ్ థర్డ్ ఈ నెంబర్ని యాడ్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ నాలుగు సపరేట్ చేస్తే మిడిల్లో ఉన్న నెంబర్ వస్తుంది. సో సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది థర్డ్ ఫిగర్ ఆల్సో. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్ మార్క్ 13 49 9 17 69 13 11 59. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ మనం ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ థర్డ్ సెకండ్ థర్డ్ చెక్ చేద్దాం ఎట్లుందో ప్యాటర్న్. సో 13 11 ఓకే 13 2s 26 11 2 11 3s 33 ఓకే. సో 26 అండ్ 33 అంటే 59 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ లాస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంది 13 × 13 + 11 ఈక్వల్ టు మనకి ఏం రావాలి 15 రావాలి. సో 13 × 2తో మల్టిప్లై అండ్ 11 × 3తో మల్టిప్లై చేద్దాం. ఓకే. సో 13 2s ఎంత 26 + 11 3s ఎంత 33 26 + 33 అంటే 6 + 3 9 2 + 3 5 అంటే 59 వస్తుంది కదా. ఓకే. సో థర్డ్ లాస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంది 13 × 2 11 × 3. సిమిలర్లీ ఇది కూడా 9 × 2 70 × 3 ఉండాలి. ఓకే. చెక్ చేయండి. సో 9 × 2 + 17 × 3 ఈక్వల్ ఎంత వస్తుంది 9 2s 18 + 17 3s ఎంత 51. సో 8 + 1 9 1 + 5 6 అంటే 69 వస్తుంది. సేమ్ నెంబర్ వస్తుంది థర్డ్ నెంబర్. ఓకేనా. సో ఫస్ట్ నెంబర్ని 2తో మల్టిప్లికేషన్ సెకండ్ నెంబర్ని 3తో మల్టిప్లికేషన్ రెండింటిని యాడ్ చేస్తే ఇమీడియట్గా థర్డ్ నెంబర్ వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా ఫస్ట్ నెంబర్ 2 సెకండ్ నెంబర్ 3 మల్టిప్లై చేస్తే ఏమైంది థర్డ్ నెంబర్ అప్పుడు రెండింటిని యాడ్ చేస్తే. ఓకే. సిమిలర్లీ ఇక్కడ కూడా ఫస్ట్ నెంబర్ 2తో మల్టిప్లై అంటే క్వశ్చన్ మార్క్ × 2తో మల్టిప్లై చేయాలి ప్లస్ 13 × 3తో అంటే సెకండ్ నెంబర్ × 3తో మల్టిప్లై చేయాలి ఈక్వల్ టు ఏం రావాలి మనకి 49 రావాలి. ఓకేనా. ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంది క్వశ్చన్ మార్క్ × 2 + 13 × 3 ఈక్వల్ టు మనకి ఏం రావాలి 49 రావాలి. సో చూడండి ఇక్కడ రాస్తాం. సో క్వశ్చన్ మార్క్ × 2 + 13 × 3 ఈక్వల్ టు మనకు అప్లై కావాల్సింది 49 అంతే కదా. సో క్వశ్చన్ మార్క్ × 2 + 13 × 3. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ × 2 + 13 3s ఎంత 39 ఈక్వల్ టు ఏంటి 49. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ × 2 ఈక్వల్ టు ఈ +39 వస్తే ఏమైతే -39 రైట్ సైడ్ షిఫ్ట్ అయితే -39 అంటే 49 - 39 అంటే ఎంత 10. సో క్వశ్చన్ మార్క్ × 2 ఈక్వల్ టు 10 కదా. సో ఇక్కడ మల్టిప్లై 2 ఇటు వచ్చేమైతే డివైడ్ అవుతుంది. సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 10/2 10/2 అంటే 2 5s 10. సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఏమి ఉండాలి మనకి 5 ఉండాలి. అంటే రిక్వైర్డ్ మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటి ఇక్కడ 5. ఓకేనా. ఇప్పుడు చెక్ చేయండి 5 2s 10 13 3s 39 10 + 39 ఎంత 49 అండి. ఇమీడియట్గా థర్డ్ నెంబర్ వస్తుంది కదా ఫస్ట్ నెంబర్ 2తో సెకండ్ నెంబర్ 3తో మల్టిప్లై రెండింటితో యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది అప్లై అవుతుంది. సో రిక్వైర్డ్ మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటి ఇక్కడ 5. ఓకే. సో ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంది ఫస్ట్ నెంబర్ని 2తో సెకండ్ నెంబర్ 3తో మల్టిప్లై చేసి రెండింటిని యాడ్ చేసి ఇమీడియట్గా థర్డ్ నెంబర్ అనేది అప్లై అయింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 1 11 120 2 7 45 3 5 క్వశ్చన్ మార్క్ అన్నాడు. సో ఇక్కడ కాలం చెక్ చేసుకోండి. ఇక్కడ 11² అంటే మనకి ఫస్ట్ కాలంలో 11² అంటే 121 121 - 1 ఎంత 120 వస్తాను అంటే 11² - ఈ 1² చెక్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ కాలం ఎలా ఉంది 11² - 1². 11² వాల్యూ ఎంత 121 - 1² అంటే 1 అంటే ఎంత వాల్యూ 120 అంటే థర్డ్ నెంబర్ వచ్చింది. ఓకే. సో 11² మిడిల్లో ఉన్న నెంబర్ని స్క్వేర్ చేసినాం మైనస్ ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేసినాం 11² - 1² ఈక్వల్ టు ఎంత 121 - 1 ఎంత 120. సిమిలర్లీ ఇక్కడ కూడా చెక్ చేయండి మిడిల్ నెంబర్ స్క్వేర్ను పైన ఉన్న నెంబర్ని స్క్వేర్ అంటే 7² - 2² చెక్ చేయండి సెకండ్ కాలంలో. ఓకే. 7² - 2². 7² వాల్యూ ఎంత 49 - 2² వాల్యూ 4. సో 49 - 4 అంటే మనకు 45 వచ్చింది అంటే థర్డ్ నెంబర్ వచ్చేసింది. ఓకేనా. ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంది ఫస్ట్ కాలంలో సెకండ్ కాలంలో ఎలా ఉంది ప్యాటర్న్ అంటే మిడిల్ నెంబర్ని స్క్వేర్ చేసినాం ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేసినాం రెండింటిని సపరేట్ చేసినాం దెన్ ఇమీడియట్లీ వీఆర్ గెటింగ్ ద థర్డ్ నెంబర్ అంతేనా. అంటే 11² - 1² ఎంత 120. సిమిలర్లీ 7² - 2² ఈక్వల్ ఎంత
45. సిమిలర్లీ 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ వాల్యూ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ రావాలి. ఓకే, సో ఇక్కడ ప్యాటర్న్ ఎలా అవుతుంది? 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ రావాలి. ఓకేనా? సో 5 స్క్వేర్ వాల్యూ ఎంత మనకి 25 మైనస్ 3 స్క్వేర్ వాల్యూ 9 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో 25 మైనస్ 9 ఎంత? 16 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఏం రావాలి? మిస్సింగ్ క్యారెక్టర్ 16 అనేది అప్లైన్ కావాలి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు చెక్ చేయండి. 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 మైనస్ 3 స్క్వేర్ ఎంత? 9. 25 మైనస్ 9 ఎంత? 16. అంటే సేమ్ నెంబర్ వస్తుంది కదా. ఓకేనా? ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంది? 11 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 120. 11 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 45. సో 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అంటే 16. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 240124313 క్వశ్చన్ మార్క్ 91. ఓకే, సో ఇక్కడ ఈచ్ ఫస్ట్ కాలం థర్డ్ కాలం చెక్ చేద్దాం, ఎందుకంటే సెకండ్ కాలంలోనే కదా మన క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకే, ఫస్ట్ కాలం చెక్ చేస్తే 2 స్క్వేర్ 1 స్క్వేర్ 3 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9, 1 స్క్వేర్ అంటే 1 అంటే 9 ప్లస్ 1 10 ప్లస్ 2 స్క్వేర్ ఎంత? 14 వస్తుంది 36. సో క్యూబ్ చెక్ చేద్దాం. 3 క్యూబ్ 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 27 1 క్యూబ్ 127 ప్లస్ 1 ఎంత? 28 ప్లస్ 8 ఎంత? 36 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఎలా ఉందంటే ఫస్ట్ 3 నెంబర్స్ని ఈ ఫస్ట్ కాలంలో ఫస్ట్ 3 నెంబర్స్ క్యూబ్ చేసినాం అంటే 2 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ యాడ్ చేసినాం. ఫస్ట్ నెంబర్స్ని ఏం చేసినాం? క్యూబ్ చేసినాం. 2 క్యూబ్ వాల్యూ ఎంత? 8 ప్లస్ 1 క్యూబ్ వాల్యూ 1 ప్లస్ 3 క్యూబ్ వాల్యూ 27 ఎంత? 27 ప్లస్ 1 28 28 ప్లస్ 8 36 అంటే ఇమీడియట్గా ఫోర్త్ నెంబర్ వస్తుంది. సిమిలర్లీ లాస్ట్ కాలం కూడా చెక్ చేయండి. లాస్ట్ కాలంలో ఏముంది? 0 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అంతేగా. ఫస్ట్ 3 నెంబర్స్ని క్యూబ్ యాడ్ చేసినాం అంటే 0 క్యూబ్ 4 క్యూబ్ 3 క్యూబ్. 0 క్యూబ్ వాల్యూ 0, 4 క్యూబ్ వాల్యూ 64, 3 క్యూబ్ వాల్యూ 27. ఓకేనా? సో 64 ప్లస్ 27 అంటే 7 ప్లస్ 4 11 91. సో ఇక్కడ ఇమీడియట్గా ఫోర్త్ నెంబర్ వస్తుంది. ఓకేనా? సో అన్నింటిని క్యూబ్ చేసి యాడ్ చేస్తే మనకు ఫోర్త్ నెంబర్ అనేది వస్తుంది. సిమిలర్లీ సెకండ్ కాలం కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ థర్డ్ సేమ్ ప్యాటర్న్ ఒకటే ప్యాటర్న్ ఫాలో అయినప్పుడు ఇమీడియట్గా సెకండ్ కాలం కూడా సేమ్ ప్యాటర్న్. అంటే ఇక్కడ ఎంత? 4 క్యూబ్స్ 2 క్యూబ్ 1 క్యూబ్ 4 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ యాడ్ చేస్తే మనకి ఫోర్త్ నెంబర్ క్వశ్చన్ మార్క్ అనేది రావాలి. అంటే 4 క్యూబ్ వాల్యూ ఎంత మనకి? 64 ప్లస్ 2 క్యూబ్ వాల్యూ 8 ప్లస్ 1 క్యూబ్ వాల్యూ 1. ఓకే, 64 ప్లస్ 8 ఎంత? 72. ఓకే, 72 ప్లస్ 1 73. సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ మనకి ఏముండాలి? 73 ఉండాలి. ఓకేనా? ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంది? ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ 3 నెంబర్స్ని క్యూబ్ చేసి యాడ్ చేస్తే ఇమీడియట్గా మనకి ఫోర్త్ నెంబర్ వచ్చేసింది. ఓకేనా? సిమిలర్లీ ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 నెంబర్స్ని క్యూబ్ చేసి యాడ్ చేస్తే మనకి ఫోర్త్ నెంబర్. సిమిలర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 నెంబర్స్ని క్యూబ్ చేసి యాడ్ చేస్తే ఏమొచ్చింది? ఫోర్త్ నెంబర్ వచ్చేది. ఓకేనా? సో దిస్ ఇస్ ద ప్యాటర్న్. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి? 73. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 6 3 ఇచ్చిండు, ఇక్కడ 8 ఇచ్చిండు. 6 10 5 12 నెక్స్ట్ 4 8 2 క్వశ్చన్ మార్క్ అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ 2 ఫిగర్స్ ఏదైతే ఫాలో అవ్వాలో సిమిలర్ థర్డ్ ఫిగర్ కూడా సేమ్ ప్యాటర్న్ అనేది ఫాలో కావాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి 6/3 ఎంత? 2 2 4 జా 8 వస్తుంది. సిమిలర్గా 10/5 అంటే 2 2 3 జా ఎంత? 2 6 జా ఎంత? 12. సో చూడండి, అంటే ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి ఇమీడియట్గా థర్డ్ నెంబర్తో డివైడ్ చేసినాం ఇక్కడ. ఓకే, అంటే 4 × 6/3 చేసినాం. 3 2 6 కదా, అంటే 4 ఇప్పుడు 2 మిగిలింది. 4 × 2 ఎంత? 8. అంటే ట్రయాంగిల్లో నెంబర్ వచ్చి. సిమిలర్లీ ఇక్కడ కూడా ఫస్ట్ 2 నెంబర్లు ఏం చేసినాం? మల్టిప్లై చేసినాం. 6 × 10 బై ఇమీడియట్గా థర్డ్ నెంబర్తో డివైడ్ చేసినాం. 5 2 ఎంత? 10. సో 6 × 2 ఎంత? 12. సిమిలర్లీ ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ 2 ఫిగర్స్ ఏవైతే ఫాలో అయినా ఇమీడియట్గా థర్డ్ ఫిగర్ కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. అంటే 4 × 8/2. ఓకేనా? సో ఫస్ట్ 2 నెంబర్స్ ఏంటి? 4 × 8 ఇమీడియట్ థర్డ్ నెంబర్ ఏంటి? 2. సో 2 2 ఎంత? 4. సో 2 × 8 ఎంత? 16. ఓకేనా? సో 2 8 ఎంత? ఇక్కడ 16. సో ఇమీడియట్గా ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముండాలి? 16 అనేది ఉండాలి. ఓకేనా? సో మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటి? హియర్ 16. సో హియర్ 16 ఇస్ ద మిస్సింగ్ క్యారెక్టర్. సో ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంది? ఫస్ట్ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి థర్డ్ ఉన్న నెంబర్తో డివైడేషన్. సిమిలర్లీ ఫస్ట్ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి థర్డ్ ఉన్న నెంబర్తో డివైడేషన్. సిమిలర్లీ ఫస్ట్ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి థర్డ్ ఉన్న నెంబర్తో డివైడ్ చేస్తే మనకు రిక్వైర్డ్ మిస్సింగ్ క్యారెక్టర్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మిస్సింగ్ క్యారెక్టర్స్.
Okay, so this topic is very very important for your NMMS exam. So mainly 10 marks is compulsory from this topic. Okay, so prepare well for your exam. So thank you for watching this. For more videos please subscribe our channel.